హరే కృష్ణ. కేసీ టాక్స్‌కి స్వాగతం. నేను లక్ష్మి. గత భాగంలో భరతుల వారు రామచంద్రమూర్తిని తీసుకురావడానికి తన పరివారంతోటి దండకారణ్యానికి బయలుదేరి గంగానది వరకు వస్తారు. అక్కడ గుహుడు వారికి ఎదురొచ్చి, "నీవు నీ అన్నను చంపడానికే వెళుతున్నట్లయితే గనక నాతో యుద్ధం చేయవలసింది" అని చెప్పి ఆయన చెప్తారు. ఆ మాటలకి హతాశురైపోయిన భరతుల వారు తన తల్లి వంక చూసి, "నీ వల్ల కదమ్మా నాకు ఇలాంటి ఒక దుస్థితి వచ్చింది" అని చెప్పి అనేక రకాలుగా ఆయన బాధపడతారు. ఆ తర్వాత వశిష్ఠుల వారు కూడా గుహునికి, "అలా కాదు, మేము రామచంద్రమూర్తిని తిరిగి తీసుకురావడానికి వెళ్తున్నామని" చెప్తారు. ఇదే విధంగా గంగానది దాటిన తర్వాత భరద్వాజ మహర్షి కూడా అంటారు. ఆ మాటల్ని తట్టుకోలేక ఆయన రకరకాలుగా బాధపడి చివరికి ఏదో రకంగానైనా సరే తన అన్నని బ్రతిమాలి వెనక్కి తెచ్చుకుందామనే దృఢ సంకల్పంతోటి మళ్ళా ప్రయాణం ముందుకు సాగిస్తారు. పర్ణశాల వద్ద భూమి కంపించడాన్ని గమనించిన లక్ష్మణస్వామి గబగబా అతిపెద్ద చెట్ట ఎక్కి దూరం నుంచి వస్తున్న భరతుడిని చూసి తన అన్నయ్యన రామచంద్రమూర్తి వద్దకు వచ్చి, "భరతుడు మనని చంపడానికే వస్తున్నాడు" అని చెప్తారు. ఆ మాట విన్న రామచంద్రమూర్తి, "నువ్వు మాట్లాడేది తప్పు. భరతుడు మనతోటి పెరిగినవాడు. అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనం అలాగే అర్థం చేసుకోవాలి" అని చెప్పి సోదర మధ్య ఉండవలసిన సయోధ్య గురించి ఆయన లక్ష్మణునితో చెప్తారు. ఈ ఒక్క విషయాన్ని కనుక మనం మన జీవితంలోకి తీసుకుంటే మన కుటుంబాల్లో అసలు గొడవలనేవే రావు. భరతుల వారు అక్కడి వరకు వచ్చి రామచంద్రమూర్తిని ముని రూపంలో చూసి అమిత ఆవేదనతోటి అక్కడ కుప్పకూలిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. భరతుడు దండకారణ్యంలో ఉన్న రామచంద్రమూర్తిని అట్టలు కట్టేసిన జుట్టుతోటి, జింక చర్మంతోటి చూసి విపరీతమైన బాధతోటి ఆయన కుప్పకూలిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు మాకు వివరించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ఎప్పుడెప్పుడు రామచంద్రమూర్తి దర్శన భాగ్యం కలుగుతుందనే ఒక ఫ్రస్ట్రేషన్లో భరతుడే తన చేతిన ఖడ్గాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఆ అరణ్య మార్గంలో వస్తున్న ఆకులను నరుకుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నాడు. అలాంటిది ఒక పెద్ద ఆకు వచ్చింది. ఆ ఆకుని భరతుడు తన ఖడ్గంతో నరకగా తన కంటి ముందు నుంచి ఆకు కింద పడింది. తన దృష్టి ఒక పర్ణశాల మీద పడింది. అది కొంత దూరంలో ఉంది. ఒక 1/4 కిలోమీటర్ అనుకోండి, అంత దూరంలో ఒక పర్ణశాల కనపడింది. ఆ పర్ణశాల లోపల ఒక ముని ఒక పెద్ద జడతో అట్టలు కట్టేసినట్లుగా, ప్లస్ పైన ఏమీ ధరించకుండా కేవలం జింక చర్మాన్ని మాత్రమే కట్టుకొని అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి కనపడ్డాడు భరతుడికి. ఆయనేమనుకున్నాడంటే, ఎలాగో దండకారణ్యాల్లో ఎందరో ఋషిమునులు ఉంటారు, ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు తాపసులందరూ. అలాంటిది ఏ తాపసి ఇక్కడ బ్రతుకుతున్నాడో అని ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పర్ణశాల వైపుకు పయనం సాగించాడు. అలాగా కొంచెం, అంటే మన కంటికి స్పష్టత కనపడే అంత మేరకు ముందుకు వెళ్ళగానే ఒక పెద్ద ఆజానుబాహుడు కింద కూర్చొని ఆ భరతుడి వైపుకు చూశాడు. చూడగానే భరతుడు ఇంకా దాన్ని ఎవరో పోల్చుకోలేకపోయాడు. ఎందుకంటే అంగరంగ వైభవంగా ఉన్న రామచంద్రమూర్తినే భరతుడు చూచింది. అంతేగాని ఇలా అట్టలు కట్టిన జడ ప్లస్ పైన ఏమీ వేసుకోకుండా కొన్ని తులసిమాలలు వేలాడుతూ ఒక జంజం ఉంటూ ఆ శరీరం మీద, తర్వాత కింద భాగంలో ఒక జింక చర్మాన్ని ఒక చిన్న లతతో కట్టుకున్న రామచంద్రమూర్తిని ఆయన ఊహించుకోలేకపోయాడు. అలాంటిది ఇంకా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళగానే మన కంటి స్పష్టత దగ్గరికి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది కదా, అలాగ రామచంద్రమూర్తి యొక్క ముఖార విందాన్ని చూచి, ఆయన యొక్క వస్త్రధారణ చూసి, ఆయన యొక్క వేషాన్ని చూసి భరతుడు తన మోకాళ్ల మీద కూలిపోయి అసలు ముందుకు అడుగు వెయ్యలేక నోటి వెంట మాట రాక అశ్రుధారగా కన్నీళ్లు వలవలా కార్చేశాడు. అది గమనించిన రామచంద్రమూర్తి,
ఇప్పుడు లేచి నిలబడ్డాడు. రామచంద్రమూర్తి లేచి నిలబడ్డప్పుడు రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు అనే ఒక వర్ణన వాల్మీకి ఇస్తూ సాక్షాత్తు సదాశివుడిలాగా ఉన్నాడంట రామచంద్రమూర్తి. ఏమిటంటే శివుడు కూడా పెద్ద జటాజూటం, ఒక పెద్ద గడ్డం, దాని తర్వాత మొత్తం భస్మం, మెడలో కొన్ని రుద్రాక్షలు, దాని తర్వాత కింద ఒక పులి చర్మాన్ని కట్టుకొని శివుడు ఉంటాడు, జింక చర్మాన్ని కట్టుకొని రాముడున్నాడు. ఆయనకి జింక చర్మం ఉంది, ఈయనకు పులి చర్మం ఉంది. ఆయన శరీరాన భస్మం ఉంది, ఈయన శరీరాన భస్మం లేదు, అంతే తేడా. అలాంటి ఒక జటాజూటం పెంచుకున్న రామచంద్రమూర్తి ఒక్కొక్క అడుగు వేస్తూ భరతుడి దగ్గరికి వస్తే ఒక పక్కన అన్నను ఇంతకాలం తర్వాత చూస్తున్నాననే ఒక ధైర్యం, ఒక ఆనందం, అన్నని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తున్నానే అనే ఒక బాధ, మిక్స్డ్ ఫీలింగ్స్. భరతుడు అసలు కదలలేకపోయాడు, అలా కుప్ప కూలిపోయాడు అంతే తన మోకాళ్ళ మీద. రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చి ముందు భరతుడి యొక్క మస్తకం మీద, ఆయన తలని మీద చెయ్యి వేసి నిమిరి, ఏం భరతా, నన్ను చూడాలని ఆతృతగా వచ్చినట్టు ఉన్నావు, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావా అని చెప్పి భరతుణ్ణి ఆ 2 భుజాలతో పైకి ఎత్తి ఆ భరతుణ్ణి ఆలింగనం చేసుకుంటే, భరతుడు ఇన్ని సంవత్సరాలలో రాముణ్ణి ఎన్ని వందల సార్లు ఆలింగనం చేసుకొని ఉంటాడో ఒక తమ్ముడుగా, కానీ ఈసారి రామచంద్రమూర్తి ఆలింగనం భరతుడికి ఒక ఉపశమనం కలిగినట్టయింది. ఎందుకంటే 1 పితృవియోగ బాధ, 2 అందరూ కూడా, అంటే గుహుడు, భారద్వాజ మహర్షి బయటికి అన్నారు, మిగతా వాళ్ళు బయటికి అనలేకపోతున్నారు, కానీ అందరి చేత మాటలు అనిపించుకుంటూ నీలాప నిందలు పడుతూ ఆ భారాన్ని భరిస్తూ మోస్తూ అన్నకు వెన్నుపోటు పొడిచిన తమ్ముడనే ఒక అపఖ్యాతిని మూటగట్టుకున్న భరతుడు ఎవరి దగ్గర కూడా, ఎవరి భుజం మీద కూడా తల వాల్చి ఏడ్చినట్లుగా ఇప్పుడు వరకు లేదు. అలాంటిది భరతుడిలో దుఃఖం పొంగి పొంగి బయటికి వచ్చేస్తుంది. ఆయన ఆలింగనం చేసుకొని రామచంద్రమూర్తిని వదలలేక గట్టిగా కౌగిలించుకొని ఎంత ఏడ్చాడో, అంటే ఒక ఏడుపులో ఒక ఉన్మాది స్థితి, ఏడుపు ఎలా ఉంటుందో అలా ఎక్కి ఎక్కి నోరు తెరిచి అరుస్తూ ఏడ్చాడంట భరతుడు. అలాంటిది రాముడు కూడా చాలా వింతగా ఫీల్ అయ్యాడు. ఏమిటి భరతుడు ఇంతలాగా ఏడవటం అనేది రామచంద్రమూర్తి చూడలేదు. ఎందుకంటే వీళ్ళందరూ క్షత్రియ తేజస్సులతో ఉన్నవాళ్ళు, ఎంత బాధ కలిగినా ఆ బాధని దిగమింగుకుంటారే తప్ప, ఎంతో అవసరమైతే తప్ప కంటి వెంట నీరు రాని ఒక ఆల్ఫా మేల్స్ వీళ్ళంతా కూడా, రాముడు కానీ, లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ, శత్రుఘ్నుడు కానీ. అలాంటిది భరతుడు ఆలింగనం చేసి ఏడుస్తున్నాడు, ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు, రాముడు ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆ ఏడుపు మాత్రం చాలా అబ్నార్మల్గా ఉంది. ఇప్పుడు రామచంద్రమూర్తికి ముందు నడుచుకుంటూ వస్తున్న శత్రుఘ్నుడు కనపడ్డాడు. శత్రుఘ్నుడి ముఖం కూడా చాలా వడలిపోయి, వాలిపోయి, ముఖమంతా కృంగిపోయి ఒక రకంగా తయారైంది శత్రుఘ్నుడి ముఖం. ఆ శత్రుఘ్నుడు దగ్గరికి వచ్చి ఆయన కూడా అన్నని ఆలింగనం చేసుకున్నాడు. అంతే, ఇక శత్రుఘ్నుడు, భరతుడు ఇద్దరూ కలిసి రామచంద్రమూర్తిని ఆలింగనం చేసుకొని, భరతుడైతే ఇక ఏడుపు కంట్రోల్ చేసే పరిస్థితుల్లో లేడు, కానీ శత్రుఘ్నుడు ఎంతో కొంత ఉపశమనం పొందాడు. పొందగానే రామచంద్రమూర్తి భరతుణ్ణి చూసి, ఏమిట్రా ఇలా చిన్నపిల్లవాళ్లాగా ఏడుస్తావు, నేను వచ్చి ఎన్ని రోజులైంది? 28 రోజులు. ఇంతకుముందు నువ్వొక నెల రోజులో 2 నెలల్లో మీ మేనమామ గారి ఇంటికి వెళ్ళావు, దీనికే ఇంత బెంగ పెట్టుకుంటే ఎలాగూ, కాబట్టి నువ్వు రా అని చెప్పి, ఒక తండ్రి తన చిన్న పిల్లవాడిని చేతులు పట్టుకొని ఎలా అయితే నడిపించుకుంటూ తీసుకువెళతాడో, అలాగ రామచంద్రమూర్తి నడవలేని భరతుడు యొక్క భుజాల మీద చెయ్యి వేసి ఆయన కంటి వెంట వస్తున్న ఆ నీరుని తుడుస్తూ ఆయన తన పర్ణశాల వైపుకు తీసుకువెళ్ళసాగాడు. ఒకసారిగా అసలు భరతుడికి ఏది కనపడే ప్రసక్తే లేదు, అక్కడ ఏమి కనపడట్లేదు. ఆయనకి తెలిసిందల్లా ఏమిటంటే, కేవలం ఆ రామచంద్రమూర్తి యొక్క కౌగిలిలో నేను సురక్షితంగా ఉన్నానన్న ఆలోచన తప్ప, చుట్టుపక్కల ఏమున్నాయి, ఏ రాయి మీద కాలు పెడుతున్నాం, ఆయన ఒక రకంగా తూలుతూ నడుచుకుంటూ రామచంద్రమూర్తితో వెళుతున్నాడు. ఇక శత్రుఘ్నుడు, లక్ష్మణుడు కూడా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారంటే, భరతుడికి ఇంకెవరూ కనబడట్లేదు అటువైపు. లక్ష్మణుడు ఉన్నాడు, సీత ఉంది, వీళ్ళెవరూ కనబడట్లా. తర్వాత ఆ భరతుడిని కూర్చోబెట్టుకొని, ఏమిటి భరత, ఇంత ఎమోషనల్ అయితే ఎలా నాయనా నువ్వు, మనం ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఎంతకాలమైంది, 2-3 నెలలే కదా అయ్యింది, దానికి నువ్వు ఇంత బాధపడితే ఎలాగా అనగానే
మళ్ళీ తన అన్న నుంచి దూరంగా కూర్చోలేక దగ్గరికి వచ్చి అన్నగారి చేతులను తన చేతుల్లో తీసుకొని మోకాళ్ళ మీద పడి ఇక అన్నగారి చేతులను తన నెత్తి మీద పెట్టుకొని మళ్ళీ వలవలా ఏడవటం మొదలుపెట్టాడు. అసలు రామచంద్రమూర్తికి ఇంత ఏడుపు వెనకాల ఉన్న ఆంతర్యమేమీ అర్థం కాలేదాయనకి. అంటే ఒక మనిషి ఎంత హోమ్ సిక్‌నెస్ ఫీలయినా, ఎంత అన్నదమ్ములు సంవత్సరాల తర్వాత కలిసినా, ఒక 10 సంవత్సరాలు, 8 సంవత్సరాల తర్వాత కలిసినా, ఒక వ్యక్తి ఇంతలా ఏడవడు. ఎందుకంటే భరతుడు మైండ్‌లో చాలా ఎమోషన్స్ నడుస్తున్నాయి ఆ సమయంలో. ఏమిటంటే ఒకటి అన్నగారికి పట్టిన దౌర్భాగ్యపు స్థితి. ఎలా ఉండేవాడు నా రాజారాముడు? ఒక యువరాజయ్యుండి పట్టాభిషేకం కావలసిన వాడు మరకతమాణిక్యాలు, వైడూర్యాలు, కెంపులు లాంటి ముత్యాలు హారాలు వేసుకొని మొత్తం శరీరం పైనుంచి కింద వరకు ఆ సిల్క్ బట్టలన్నీ వేసుకొని దగదగలాడిపోతూ రాజకిరీటాలతో ఉండాల్సిన రామచంద్రమూర్తి ఇవాళ ఎలా కనబడుతున్నాడు? అసలు ఒక తాపసిలాగా, ఒక క్షత్రియుడు ఉండే విధానమేనా? రాముడు ఒంటి మీద బట్టలేదు. కేవలం కింద ఒక 4 గజాల జింక చర్మం మాత్రమే, అది కూడా ఆ లతల తీగలు కట్టుకొని ఉన్న ఆ శరీరం. దాని తర్వాత ఆ జుట్టంతా అట్టగట్టిపోయిన జుట్టు. అంటే రామచంద్రమూర్తిని ఒక్కసారిగా ఆ గడ్డం పట్టుకొని చూశాడు భరతుడు. ఆయనకు కూడా కొంచెం గడ్డం పెరిగింది. ఒక నెల రోజులు క్షవరం చేసుకోకపోతే ఒక మనిషికి ఏమాత్రం గడ్డం పెరుగుతో అలాంటి ఒక చిన్న గడ్డం పెరిగి ఉంది. దాని తర్వాత వెనక చూస్తే అసలు ఆ కురులన్నీ గాలి వస్తే ఎగురుతూ అందంగా కనపడే ఆ సుగుణాభిరాముడు జుట్టు మొత్తం అంటుకుపోయి అట్టలు అట్టలు కట్టేసి దుమ్ము ధూళితో ఉంది ఆ జుట్టు. అది చూసి ఇంకా ఏడవటం మొదలుపెట్టాడు. రాముడికి ఒకటి అర్థమైంది. అంటే అన్నగారి వైభవం చూడాల్సిన తమ్ముడు అన్నగారిని ఇలాంటి ఒక తాపసిలాగా చూసి జీర్ణం కాక ఏడుస్తున్నాడేమో భరతుడని చెప్పి క్షత్రజ్ఞుని దగ్గరికి పిలిచి, ఏం క్షత్రజ్ఞ బాగున్నావా? మన భరతుడు చూడు వయసులో పెద్దవాడే గాని మీ అందరికంటే కూడా చాలా ఎమోషనల్ పర్సను. ఆ లక్ష్మణుడు చూడు ఎంత ధీటుగా నించున్నాడో, ఆ శత్రుఘ్నుడు చూడు చిన్నవాడు ఎంత ధీటుగా నించున్నాడో. ఏమిటి భరత, నువ్వు నా తర్వాత వాడివి, అందరికీ ధైర్యం చెప్పాల్సిన వాడివి, ఇద్దరు తమ్ముళ్ళ ముందు నువ్వు ఇంతగా బాధపడితే ఏమన్నా బాగుంటుందా? లెగు లెగు, అసలు ఇంత ఏడిస్తే చూడటానికి బాలేదంటే అసలు భరతుడది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఏడుపు తన్నుకుంటూ బయటకు వస్తుంది తప్ప ఆ ఏడుపు ఆగే పరిస్థితుల్లో లేదు. అంతే, ఏదో ఒక కుండ నెత్తి మీద పెట్టుకుంటే ఎలా ఏడవాలో అలా ఏడుస్తూనే ఉన్నాడు. అది బయటికి రాగాలు తీసుకుంటూ ఏడుస్తున్నాడు. అలాంటిది రామచంద్రమూర్తికి సరే ఇదొక డైవర్ట్ అయితే చెయ్యాలి భరతుడినని చెప్పి, సరే గాని మంచిగా పట్టాభిషేకం జరిగింది, రాజసింహాసనం మీద కూర్చున్నావా? ఎలా ఉంది? ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో చెప్పు నాన్న. అంటే ఒక తండ్రి కొడుకుకి ఏమన్నా ఒక చిన్న కష్టం కలిగి ఏదో ఒక గాయం తగిలితే ఆ గాయం యొక్క బాధతో ఏడుస్తున్న కొడుకు మైండ్‌ని డైవర్ట్ చేయటానికి చాక్లెటు అది చూపించినట్టు రామచంద్రమూర్తి డైవర్ట్ చేయటానికి మాటలు మాట్లాడుతున్నాడు. భరత నిన్నే అడుగుతుంది. ఏడు పాపు, ముందు నాతో మాట్లాడు. ఎలా ఉంది ఆ ఎక్స్‌పీరియన్స్? ఆ యువరాజుగా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఇంకా ఏడవటం మొదలుపెట్టాడు భరతుడు. రామచంద్రమూర్తికి అర్థం కావట్లేదు ఇతన్ని ఎలా ఓదార్చాలో అని. ఇప్పుడు పూర్తిగా మైండ్‌ని డైవర్ట్ చేయటానికి సరే గాని అసలు మన కోశాగారం పరిస్థితి ఏమిటి? మన కోశాగారంలో నిధులన్నీ బాగా ఉన్నాయా? జీతభృత్యాలు టైంకి ఇస్తున్నావా నువ్వు? నువ్విప్పుడు యువరాజువి, నువ్వు నార్మల్ వ్యక్తివి కాదు. ఇలాంటివన్నీ నాకు తెలియదు అంటే కుదరదు. ఏడు పాపు నువ్వు ముందు. ఒక యువరాజు ఏడవచ్చా? కౌశల నగరానికి యువరాజువి నువ్వు. మళ్ళీ ఏడు పాపే నువ్వు. ఏడుపు అనేది నేను నీ ముఖం మీద చూడకూడదు. అర్థమవుతుందా నీకు? అంటే రాముడు ఓదారుస్తుంటే అతని ఏడుపు ఎక్కువవుతుంది. ఇక ఇప్పుడు ఇలా కాదని చెప్పి, సరే మన క్షత్రురాజులందరూ ఎలా ఉన్నారు? మన చుట్టుపక్కన వాళ్ళు సామంతరాజులు వాళ్ళు వచ్చి కలుస్తున్నారా నిన్ను? నీ పట్టాభిషేకం అయిన తర్వాత ఇతగాడొచ్చి కలిశాడా? ఈయనేం చేస్తున్నాడు? ఆ రాజస్థాన్ వాళ్ళు ఎలా ఉన్నారు? ఆ హర్యానా వాళ్ళు ఎలా ఉన్నారు? ఇవన్నీ అడుగుతున్నాడు. అడిగిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, జీతాలు టైంకి ఇస్తున్నావా నువ్వు? ఒకటి భరత, నువ్వు ఏది చేసినా ఏది చెయ్యకపోయినా జీతాలు మాత్రం టైంకి ఇవ్వాలి. ఎందుకంటే మనల్నే నమ్ముకొని వీళ్ళందరూ బ్రతుకుతుంటారు కదా. అలాంటిది జీతాలు ఎప్పుడూ డిలే చేయకూడదు. అందుకనే మన కోశాగారంలో ఎంత డబ్బు ఉందో, ఎన్ని నెలలకు మనం జీతాలు ఇవ్వచ్చో అవన్నీ నువ్వు ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. భరతుడికి ఏది ఆయన చెవుల్లోకి వెళ్ళట్లా. రామచంద్రమూర్తి ముఖార విందాన్ని చూస్తూ రాముడి యొక్క చేతుల్లో చేతులు పెట్టి అలా చూస్తున్నాడే కానీ ఆయనకు అదంతా ఏంటంటే ఒక చెవిటివాడి ముందు ఒక మనిషి మాట్లాడితే ఎలా ఉంటుందో రామచంద్రమూర్తి మాటలు అలా కనబడుతున్నాయే తప్ప ఆయనకు మాత్రం ఏమీ అర్థం కావట్లా.
ఇలా కాదు ఇంకొంచెం డీప్ క్వశ్చన్స్ అడగాలని చెప్పి, సరే ఇప్పుడు నువ్వు యువరాజు అయ్యావు కదా, నీ దగ్గర ఉన్న నీ అంతరాంగిక మంత్రులెవరు? ఎవరిని నియమించుకున్నావు? మన నాన్నగారు గొప్ప గొప్ప మంత్రులను పక్కన పెట్టుకున్నారు. దాని తర్వాత గొప్ప గొప్ప రాజపురోహితుల్ని పక్కన పెట్టుకునేవాళ్ళు కదా. మరి నీకు సలహాలు ఎవరిస్తున్నారు చెప్పు? మన రాజ్యంలో ఎవరిని పెట్టుకున్నావు చెప్పమ్మా నువ్వు? అనగానే భరతుడు ఏమీ మాట్లాడట్ల. మంచిగా తెలివిగల వాళ్ళనే పెట్టుకున్నావా నువ్వు? అంటే భరతుడు రాముడు యొక్క ముఖాన్ని చూడటం ఆపాలి, తన బ్రెయిన్లో ఆలోచించడం మొదలుపెట్టాలి. మొదలు పెడితే డైవర్ట్ అవుతాడు. డైవర్ట్ అయితే ఈ ఏడుపు ఆగిపోద్ది. అందుకని ఎన్ని శతవిధాల ప్రయత్నాలు చేశాడో రామచంద్రమూర్తి. దానికి దేనికి ఆన్సర్ ఇవ్వట్లా. సరే గాని అసలు నీకు అన్నిటికంటే పెద్ద విషయం చెప్పాలి అన్నగా నేను, మనకు స్పైస్ ఉంటారు, అంటే గూఢాచారులు. ఈ గూఢాచారులు మన రాజ్య వ్యవస్థలో మనలో కూడా కొందరు గూఢాచారులు ఉండాలి. అంటే గూఢాచారులను కేవలం బయట రాజ్యాలలో పెట్టి ఆ రాజ్యాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటం మాత్రమే సరిపోదు. ఈ దురంధర్లాగా బయట దేశాలకు పంపించి ఆ దేశం వాళ్ళు మన దేశం మీదకు ఎలాగా అటాక్ చేయబోతున్నారో తెలుసుకుంటే సరిపోదు భరత. మన రాజ్యంలో మన ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవటానికి కూడా గూఢాచారులు ఉండాలి. తెలుసా నీకు ఈ సంగతి? చెప్పారా నాన్నగారు నీకు? మన కోశాగారం నడిపే ప్రధాన కోశాధికారి ఎలాగ పన్నులు వసూలు చేస్తున్నాడో మనకే అర్థమయ్యేటట్టుగా ఆయన సరిగ్గా ఆయన బాధ్యత నిర్వర్తిస్తున్నాడా? అంతరాంగిక గూఢాచారులు ఉండాలి. భరతుడికి ఏది చెవున పడట్ల. ఎంత డైవర్ట్ చేద్దామని ప్రయత్నించినా. నీకొక విషయం చెప్తా నేను. ఎప్పుడు కూడా ఎంత స్ట్రాంగ్ అయిన గూఢాచారులను మనం దేశాలు దాటి బయట దేశాలలో పెడతాము, అంతే స్ట్రాంగ్ అయిన స్పైస్ రా ఏజెంట్స్ని మన దేశంలో కూడా పెట్టాలి. ఎక్కడెక్కడ పెట్టాలో తెలుసా? రాజ అంతఃపురంలో ఉండాలి గూఢాచారులు, మన సేవకుల మధ్యలో ఉండాలి గూఢాచారులు, మన అంతఃపురాల్లో మనకు సేవలు చేసేవాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళ పక్కన ఉండాలి గూఢాచారులు, మన కోశాధికారుల పక్కన ఉండాలి గూఢాచారులు, మన ఆర్మీ జనరల్స్ అంతా ఉన్నారా మన చతురంగ దళాలలో, అందులో ఉండాలి గూఢాచారులు. దాని తర్వాత వాణిజ్యం ఎలా జరుగుతుందో తెలుసుకోవటానికి ఈ షాపుల వాళ్ళల్లో కొందరు ఉండాలి గూఢాచారులు. అలా ఈ గూఢాచారులందరూ ఎప్పటికెప్పుడు మన రాజ్యంలో ధర్మము న్యాయం అనేది జరుగుతుందా లేదా అనేది తెలుసుకుంటూ, మినిస్టర్లు సరిగ్గా ప్రవర్తిస్తున్నారా లేదా అని మినిస్టర్లను కనిపెట్టడానికి కొందరు గూఢాచారులు ఉండాలి అని చెప్తూ, ఇప్పుడు నీకు ఇంకా లోతైన విషయం చెప్తాను. ఒక గూఢాచారిని కానీ పెడతావేమో కోశాధికారి దగ్గర, ఒక గూఢాచారిని పెడితే సరిపోదు, ఒకళ్లకు తెలియకుండా ఒకళ్ళు ముగ్గురు గూఢాచారులను పెట్టాలి నువ్వు ప్రతి చోట. అర్థమవుతుందా భర్త నేనేం చెప్తున్నానో? మన చతురంగ దళాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో కేవలం ఒక వ్యక్తిని పెట్టి తెలుసుకుంటే సరిపోదు, ఒకళ్లకు తెలియకుండా ఒకళ్ళని ముగ్గురిని పెట్టాలి. ఒకడొచ్చి చెప్పాడనుకో, మీ ఆర్మీ అంత గొప్పగా లేదండి, రాత్రి అయితే తాగి పడుకుంటున్నారు, సరిగ్గా కాపలాలవి కాయరు, వీళ్ళందరికీ స్త్రీలోలత్వం ఉంది, విపరీతమైన మద అహంకారాలతో ఉన్నారని ఒకడు చెప్తే, ఆ ఒక్కడు చెప్పిన మాటని నమ్మి మనం ఈ చతురంగ దళాల మీద మనం ఎటువంటి చర్య తీసుకోకూడదు. ఇద్దరు చెప్పారనుకో ఇదే విషయాన్ని, కొంచెం నమ్మచ్చు. ముగ్గురు వచ్చి ఒకే విషయాన్ని చెప్పారనుకో, అప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉందని మనకు అర్థమవుతుంది. నీకు అర్థమవుతుందా భరత? ఇంత డీప్గా ఒకళ్లకు తెలియకుండా ఒకళ్ళని నువ్వు గూఢాచారులని పెట్టి మన లోపల అంతరాంగీకంగా జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసా నీకు? అంటే నువ్వు ఇప్పుడిప్పుడే కదా రాజ్య బాధ్యత తీసుకున్నావు, ఇవన్నీ స్లోగా ముందు ముందు నువ్వే తెలుసుకుంటావు అనగానే భరతుడు ఇప్పుడు కొంచెం ఆలోచించటం మొదలుపెట్టాడు. ఇదేమిట్రా నాయన, నేను రాముణ్ణి చూచి నేను నీలాపనిందలు పొందానని నేను మనసులో బాధపడుతూ, మన తండ్రి గారు చచ్చిపోయారన్న విషయాన్ని నేను ఎలా చెప్పాలా అని నేను బాధపడుతుంటే, రాముడు నా మైండ్ డైవర్ట్ చేయటానికి ఏవేవో లోతైన విషయాలన్నీ చెప్తున్నాడు. లోతైన విషయాలైనా చాలా సూక్ష్మమైన విషయాలు చెప్తున్నాడు. అంటే రాజ వ్యవహారం నడపటానికి అంతర్ముఖంగా ఎందరో గూఢాచారులను పెట్టాలి, ఒకళ్లకు తెలియకుండా ముగ్గురిని పెట్టాలి. చివరాఖరిది చెప్తున్నాను భరత, గూఢాచారులు ఎలాంటి వాళ్ళై ఉండాలో తెలుసా? వాళ్ళ మీద ఎవరికీ అనుమానం రానటువంటి గూఢాచారులు ఉండాలి. చాలా అమాయకంగా ఉంటాడు వీడు అని ప్రజలందరూ అనుకునే ఒకడు మనకు గూఢాచారిగా ఉండాలి. విపరీతమైన వైరాగ్యంలో సమస్త గృహస్థాశ్రమాన్ని త్యజించి
భిక్షాటన చేసుకుంటూ సన్యాసిలాగా తిరిగేవాడిని ఒకడిని గూఢాచారిగా పెట్టాలి మనం. అసలు వీడు గూఢాచారి అవుతాడని జనాలకు డౌట్ కూడా రాకూడదు. అర్థమైందా నీకు? ఇంకొకళ్ళు అసలు రాజుగారు ఎన్నడూ మాట్లాడలేదు, వీడు ఎన్నడూ రాజుని కలవలేదు, అలాంటి వాడొకడు గూఢాచారిగా ఉండాలి. అప్పుడు వీళ్ళు గూఢాచారులని తెలియక జనాలు వాళ్ళ ముందు ఏదైనా ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అది మనకు వినపడుతుంది. అప్పుడే కదా మన రాజ్యం ఇంటర్నల్ సెక్యూరిటీ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం ఎక్స్టర్నల్ సెక్యూరిటీ. ఆ మాటికొస్తే ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కంటే కూడా ఇంటర్నల్ సెక్యూరిటీయే ముఖ్యం. మన వంట వాళ్ళు బాగా వంటలు చేస్తున్నారా? సో మన వంట వాళ్ళ మధ్యలో కూడా ఒక గూఢాచారి ఉండాలి. ఎందుకంటే శత్రుదేశాల వాళ్ళు మన మీద ఏదో ఒకటి విషప్రయోగం చేయాలంటే వాళ్లకు చాలా ఈజీ ఏంటి, మన వంట వాళ్ళని కొనేయటం. కాబట్టి భరత, నువ్వు ఇంకా చిన్నపిల్లల్లాగా ప్రవర్తించి ఈ 7-10 మానేసి ఇక నువ్వు రాజ్యబాధ్యత తీసుకున్నావు అనే ఒక దృఢ సంకల్పంతో చాలా ఎత్తులకు పై ఎత్తులు వేసి స్ట్రాటజీలు వేసి నువ్వు కూర్చున్న సింహాసనం ఏమన్నా నార్మల్ సింహాసనం ఏమిటి భరత? అది 60,000 సంవత్సరాలు మన తండ్రి గారు చాలా గొప్పగా పరిపాలించారు. ఇక ఆయనకి ఇప్పుడు మనం రెస్ట్ ఇవ్వాలి. ఆయన కూడా అలిసిపోయాడు, పెద్ద మనిషి అయిపోలేదు దశరథుడు. కాబట్టి ఇవన్నీ నువ్వు చకచకా తొందరగా నేర్చుకొని నువ్వు రాజధర్మాన్ని తొందరగా నీ చేతుల్లో తీసుకుంటే చూసి నేను ఎంతగానో గర్విస్తాను, ఎంతగానో ఆనందిస్తాను. నువ్వు ఇంకా చిన్నపిల్లల్లాగా ఏడుపులు అవి ఉండకూడదు. ఒక యువరాజే ఇంతలా ఏడిస్తే చూసేవాళ్ళు మనోధైర్యం కోల్పోరు. కాబట్టి భరత, నీ తర్వాత వాళ్ళు ఇద్దరున్నారు, వాళ్ళు ఉన్నారన్న సంగతి మరిచి కూడా నువ్వు ఇంతలా ఏడిస్తే ఎలా చెప్పు? ఎన్ని ప్రశ్నలు అడిగాను నేను, ఒక్క ప్రశ్న కన్నా సరిగ్గా సమాధానం చెప్పావా అని చెప్పి భరతుడు ముఖాన్ని ఆయన చేతులతో పట్టుకొని ఒక తండ్రి తన కొడుకుని ఎంత ముద్దులాడతాడో, ఎంత బుజ్జగిస్తాడో, ఎంత ఓదారుస్తాడో అంత ఓదార్చే ప్రయత్నం రామచంద్రమూర్తి చేస్తే ఇప్పుడు భరతుడు కంటి వెంట నీరు ఆగకుండా ఆ రాముడు ముఖం కూడా మసకమసగ్గా కనబడుతుంది. ఆ భరతుడికి కళ్ళల్లో నీళ్ళు ఎక్కువైపోయి ఆ భరతుడు ముఖాన్ని చూశాడు రామచంద్రుడు చాలా దగ్గరగా తీసుకొని. ఇదేదో నార్మల్గా లేదు, ఎందుకంటే ఎన్ని ప్రశ్నలు అడిగాడు, గూఢాచారుల దగ్గర నుంచి కోశాగారం దగ్గర నుంచి ఒక్కదానికి సమాధానం ఇవ్వకపోగా, అసలు ఏడుపు లోపల ఆగకపోగా, అసలు ముఖం కూడా చాలా వడలిపోయి, భరతుడు కూడా పెద్దగా శవరం అది చేసుకోకుండా, భరతుడు కూడా జుట్టుకు నూనె రాసుకోకుండా ఒక రకంగా ఉన్నాడు. ఇప్పుడు రాముడికి ఒక అనుమానం వచ్చింది, ఏమిటి భరతుడి యొక్క మానసిక పరిస్థితి ఏమో బాలేనట్టుగా ఉంది, చాలా డిప్రెషన్లో ఉన్నాడు, ఏ మాటకు సమాధానం చెప్పట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు, ఏమిటిదని చెప్పి రాముడికి ఇప్పుడు లోపల నుంచి భరతుడి మీద అనురాగంతో రాముడికి దుఃఖం వచ్చింది. నువ్వు అలా ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది భరత, నువ్వు దయచేసి ఏడవద్దు, అసలు ఏమిటి ఇలా చిక్కిపోయావేమిటి, నువ్వు నీ కండలేమిటి తగ్గిపోయాయి, నీ ముఖం ఏమిటి వడలిపోయింది, నేనంటే అరణ్యంలో ఉన్నాను, నేను తాపసి దీక్ష తీసుకున్నాను కాబట్టి నేను సరిగ్గా స్టాండర్డ్స్ లేవు నాకు, నేను సరిగ్గా జుట్టు దువ్వుకోవట్లేదు, ఆ జుట్టంతా ఆ జిగట పదార్థాన్ని రాసుకొని నేను తామసిలాగా బ్రతుకుతున్నావు, నువ్వేమిటి నాయన, నీ జుట్టంతా ఏమిటి ఇలా చిక్కుకుపోయింది, ఈ చిక్కుముళ్ళు పడిపోయింది ఏమిటిది, ఎంతకాలం అయింది నువ్వు దీనికి ఒక దువ్వెన పెట్టి దువ్వుకొని, అసలు ఆ ముఖమంతా ఏంటింత వడలిపోయింది, మనిషివేంటి నువ్వు ఇంత తగ్గిపోయావేమిటి, ఒక 5-6 కిలోలు తగ్గలేదు నువ్వు మనం చూసినప్పటికీ అని చెప్పి, దయచేసి నువ్వు ఏ మాట మాట్లాడకుండా ఇంత బాధలో ఉంటే నేను బాధపడతాను నాయన, నన్ను ఎందుకు ఇంకా బాధ పెడతావు నువ్వు, కాబట్టి దయచేసి ఒక్కసారి నవ్వవు నన్ను చూసి, మనం కలిసి ఇంతసేపు అయింది కదా, ఒక అరగంట 40 నిమిషాల నుంచి నేను ఎన్ని కుశల ప్రశ్నలు అడిగే ప్రయత్నాలు చేశాను నేను, కాబట్టి నిన్ను మందలించాను, నిన్ను బుజ్జగించాను, నీ మైండ్ డైవర్ట్ చేయడానికి ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అడిగాను, దేనికి నువ్వు ఆన్సర్ ఇవ్వకపోతే ఎలా భరత, మనోధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకూడదు నాయన, ఈ హృదయ దౌర్బల్యాన్ని వదిలేయి నాయన, మనం క్షత్రియులం, మనలోనే చాలా కాన్ఫిడెన్సు, మనలోనే ఆ వీర్యవాన్, గుణవాన్, తేజోవాన్, భుజపరాక్రమాలు ఉండాలి, మనం ఏడిస్తే అంత చండాలంగా ఉంటుంది చెప్పు, అధైర్యపడిపోకు నాయన, నువ్వు దగ్గరికి రా అని చెప్పి ఆ కింద కూర్చున్న భరతుణ్ణి లేపి తన పక్కన కూర్చోపెట్టుకొని భరతుడి యొక్క నుదుటి మీద చెయ్యి వేసి ఆ భరతుణ్ణి కాస్త భుజం మీద ఆయన తలపెట్టుకునేలా చేసి, కొంచెం ఈ 30-40 నిమిషాల ఏడ్పు తర్వాత భరతుడు యొక్క మనసు ఎంతో కొంత
ఉపశమనం పొంది ఉండవచ్చును అని రాముడు అనుకుంటూ ఉండగా ఏమన్నారన్నగారు, 60,000 సంవత్సరాలు చాలా దీర్ఘంగా మన తండ్రి గారు పాలించారు. ఆయన చేతుల్లోంచి బాధ్యత తీసుకోవాలి. ఆయనకి విశ్రాంతి ఇవ్వాలని కదా మీరన్నారు. పోన్లే భరతుడు మాట్లాడుతున్నాడని, అవును కదా నాయనా, మరి పిల్లలుగా మనం పుట్టినందుకు తండ్రి ఎంతకాలం రెక్కలు కష్టం చేసుకొని మనల్ని పోషిస్తాడు చెప్పు. ఇంత బాధ్యతని ఆయన మొయ్యలేదు. కాబట్టి ఆయనకి మనం రెస్ట్ ఇవ్వాలి కదా, మనం రిటైర్ అవ్వాలి కదా అంటే భరతుడు, ఆయన పూర్తిగా రెస్ట్ తీసేసుకున్నాడన్నా. ఇక మన నాన్న ఎక్కడున్నాడు? ప్రశాంతంగా పడుకుంటున్నాడు మన నాన్న అన్నాడు. రాముడికి ఒక క్షణం, ప్రశాంతంగా మన నాన్న పడుకుంటున్నాడు, ఆయన పూర్తిగా రెస్ట్ తీసేసుకున్నాడు అంటే భరతుడు పూర్తి బాధ్యతని తీసేసుకున్నాడేమో, ఇక దశరథుడు ఆ రాజమందిరానికి రావాల్సిన అవసరం లేకుండా చూసుకుంటున్నాడేమో అనుకున్నాడు తప్ప, తన తండ్రి పూర్తిగా విశ్రాంతి తీసుకోవటంలో ఇంత పెద్ద అంతరార్థం ఉందని రాముడికి అర్థం కాల. ఓహో, నువ్వైతే బాధ్యత బాగే తీసుకున్నట్లున్నావు. ఏం యువరాజా, ఎలా సాగుతుంది నీ యువరాజరికం అన్నాడు. అంతే, రాముణ్ణి ఒక్కసారిగా ఆలింగనం చేసేసుకున్నాడు భరతుడు. మన నాన్న లేడు, మన నాన్న చనిపోయాడు, మన నాన్న స్వర్గస్థులయ్యాడనే ఒక సంగతిని రాముడిని గట్టిగా ఆలింగనం చేసుకొని చెప్పాడు. భరతుడు యొక్క బాధ తీరుద్దామని రామచంద్రమూర్తి భరతుడిని డైవర్ట్ చేయటానికి ఎన్నో మాటలు మాట్లాడుతుంటే, సరైన సమయం చూసి రామచంద్రమూర్తికి ఈ విషయాన్ని ఎలా చెప్పాలా అని భరతుడు ఆలోచన నడుస్తుంది అంతసేపటి నుంచి. అందుకు ఆయన అన్ని రకాలుగా ఏడుస్తున్నాడు. ఎలా చెప్పాలి రామచంద్రమూర్తికి? ఒక్కసారిగా రాముడు అలా కూర్చున్నవాడు ఆ బండ మీద నుంచి జారి కింద పడ్డాడంట ఆయన. దాని వర్ణన వాల్మీకి ఎలా చెప్పారంటే, ఒక వృక్షాన్ని గట్టిగా గొడ్డలితో కొడితే ఒక పెద్ద వృక్షం నిటారుగా ఎలా పడిపోతుందో అలా రాముడు, భరతుడు ఆలింగనం చేసుకొని చెప్పిన రాముడు ఆ బండ మీద నుంచి జారి కింద పడి నిట్టారుగా పడిపోయాడంట ఒక్క క్షణం. పక్కన ఉన్న లక్ష్మణుడు ఈ వార్త విన్నాడు, అది జీర్ణించుకోగలిగాడు. పక్కన ఉన్న సీత ఈ వార్త వింది, ఆమె నిర్ఘాంతపై నించొని ఉంది. ఇక శత్రుఘ్నుడు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. రామచంద్రమూర్తి అలా కింద పడిపోగానే భరతుడిగా ఎక్కడి లేని ఒక తాపత్రయంతో వచ్చేసి అన్నని కింద పడిపోతే లేపి ఆ అన్న యొక్క ఆ జట్టలు కట్టిన ఆ జుట్టుని, ఆ తలని తన యొక్క తొడల మీద పట్టుకుంటే రాముడి యొక్క కళ్ళల్లోంచి నీళ్ళొచ్చేస్తున్నాయి. ఆ భరతుడి యొక్క తొడ మీద పడి అవి కిందకు ప్రవహిస్తున్నాయి. అంటే వినరాని ఒక మాటను ఒకసారిగా ఒక మనిషి వింటే అది జీర్ణం చేసుకోలేక ఆ మనిషి ఆ చెవులలోంచి విన్న ఆ శబ్దం హృదయంలోకి వెళ్ళి ఆ హృదయం గట్టిగా నిలబడటానికి కొంచెం సమయం పడుతుంది. ఎక్కడలేని సైలెన్స్. ఇప్పుడు వరకు భరతుడు ఏడ్చాడు రోదనతో, నోరు తెరిచి ఒక ఆహాకారాలతో ఏడ్చిన వ్యక్తి, సౌండ్తో ఏడ్చిన వ్యక్తి ఇవాళ భయంతో రామచంద్రమూర్తిని అలా చూస్తున్నాడు. ఆ రామచంద్రమూర్తి ఏమీ మాట్లాడకుండా ఒక 5-10 నిమిషాలు అలాగే ఉంటే భరతుడికి భయమేసింది. అన్నని ఒకసారి కదిపాడు. పక్క నుంచి లక్ష్మణుడు వచ్చాడు, అన్నగారి కాళ్ళని వాటిని నిమిరాడు. సీతాదేవి భయపడి రాముడి దగ్గర కూర్చుండిపోయింది. శత్రుఘ్నుడొచ్చాడు, రాముడు బుగ్గలని వాటిని నిమురుతూ రాముడు తలని అవి నిమురుతున్నాడు. అసలు అందరూ కలిసి పిన్ డ్రాప్ సైలెంటు, ఎవ్వరూ కుయ్యలేదు కయ్యలేదు. రాముడి కళ్ళు ముయ్యనూ లేదు, రాముడి దగ్గర నుంచి ఒక చిన్న అలికిడి లేదు. అందరూ భయపడిపోయారు. భయపడిపోగానే ఒక్కసారి భరతుడు, ఇప్పుడు వరకు భరతుణ్ణి మాట్లాడిద్దామని ప్రయత్నించిన రామచంద్రమూర్తిని ఇప్పుడు భరతుడు ఒక్కసారిగా శరీరాన్ని లేపి ఆ బండ మీద కూర్చోబెట్టి రాముడు ముఖం వడలిపోయి రాముడు ముఖం ఇలా ఏలాడుతుంటే శత్రుఘ్నుడు ఆ తలని పైకి పెట్టి భరతుడు ఆ ముఖాన్ని పెట్టుకొని, అన్నా ఒక్కసారి నన్ను చూడు, ఒక్కసారి నన్ను చూడు అనగానే ఒక్కసారిగా అయోమయంలోకి జారుకున్న రాముడికి ఇప్పుడు భరతుడి ముఖం కనపడింది. ముఖం కనపడి, ఏమి చెప్పావు భరత, మన తండ్రి ఇక లేడు, మన తండ్రి స్వర్గస్థులయ్యాడు, అసలు ఎలా జరిగింది? నేను వెళ్ళినప్పుడు బానే ఉన్నాడు కదా తండ్రి, ఏ అనారోగ్యం వచ్చింది, ఎలా జరిగింది భరత ఇది అని అడిగితే
భరతుడు ఇప్పుడు రాముడిని దగ్గర తీసుకొని రాముడి యొక్క తలని ఆయన భుజం మీద పెట్టుకుంటూ రాముడి తల మీద చెయ్యి పెట్టి నిమురుతూ, ఏమి చెప్పను అన్నా, విధి ఆడిన వింత నాటకంలో మన తండ్రి బలైపోయాడన్నా. చివరి క్షణాలలో రామ 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 అని కలవరిస్తూ పక్కన కౌసల్య వచ్చిన గుండెల మీద చెయ్యి పెట్టుకొని, నా రాముడు పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు నాకు కనబడుతున్నాడు, బుడిబుడుగులు అడుగులు వేస్తున్న రామచంద్రమూర్తి నాకు కనబడుతున్నాడు, వశిష్ఠుడు ఆ ధనస్సు అది ఎక్కుపెట్టి ఇలాగ బాణం వెయ్యాలి అని నేర్పిస్తున్న రాముడు కనబడుతున్నాడు, ఆ విశ్వామిత్రుడు వెంట నడుచుకుంటూ వెళ్ళిపోతున్న నా రాముడు కనబడుతున్నాడు, ఆ సీతతో పెళ్లి చేసుకున్న నా రాముడు కనబడుతున్నాడని రామ 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 అని కలవరిస్తూ పరిపరి విధాలా బాధపడుతూ ఆయన చివరాఖరి క్షణాలలో కేవలం నీ పేరు తలుచుకొని ఆయన శరీరం వదిలేశాడు అన్నా అని చెప్పాడు. అంతే. రామచంద్రమూర్తికి ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచేసరికే అలాగ నీళ్లు కిందకు ప్రవహిస్తున్నాయి. అంతే. మనసులో నాన్న నాన్న అని అరుచుకుంటూ రామచంద్రమూర్తి ఇప్పుడు నిలబడి అటూ ఇటూ తిరుగుతూ, నా తండ్రి దశరథుడు ఇక లేడు, నా తండ్రి దశరథుడు ఇక్కడ లేడు అంటే ఇప్పుడు ఇంతసేపటికి అది జీర్ణమయ్యి చెవుల వెంట విన్న శబ్దం గుండెలు బాగా భరించే ఆ విషయాన్ని మోసి ఇప్పుడు లోపల ఇంకి ఆ విషయం జీర్ణమై ఇప్పుడు తన ప్రజ్ఞకు అర్థమవుతుంది, నా తండ్రి ఇక లేడు, నా తండ్రి ఇక లేడు. నాన్నా నన్ను వదిలి వెళ్ళిపోయావా నాన్నా? 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత నీ మాటను నిలబెట్టడానికి, నిన్ను సత్యమునందు నిలబెట్టడానికి నేను ఇంత కష్టపడి వచ్చి 14 సంవత్సరాల తర్వాత నువ్వు ఒకరోజు రాజదండనాన్ని పట్టుకొని ఆ సింహాసనం మీద కూర్చుంటే చూసి మళ్ళీ నీ కాళ్లకు నేను దండం పెట్టి, నాన్న నువ్వు అన్నట్లుగానే నేను 14 సంవత్సరాల అరణ్యవాసం చేశాను నాన్న, నిన్ను సత్యంలో నిలబెట్టాను నాన్న అని చెప్పి, నువ్విచ్చిన మాట తప్పకుండా చూసుకున్నాను నాన్న అని చెప్పి నిన్నొచ్చి నీ చేతులు పట్టుకొని నీ కాళ్ళు పట్టుకొని ఎంత ఆనందపడాలనుకున్నానో, అలాంటిది నిన్ను మళ్ళీ నేను చూడనేలేనా, నిన్ను నేను మళ్ళీ ఒక్కసారి స్పృశించలేనా అంటే ఇక నువ్వు నాకు కలగా మిగిలిపోయావా నాన్న, ఇక ఈ మాంసపు నేత్రములతో నిన్ను చూడలేనా, అయ్యో 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 ఎంత పని జరిగిపోయిందని చెప్పి మట్టిని చేతిలో తీసుకొని తన భుజాలకి రాసుకొని నాన్న నాన్న అని చెప్పి అరుస్తూ ఆ రామచంద్రమూర్తి ఆ రోజు ఏడ్చిన ఏడుపుకి మొత్తం దండకారణ్యం అంతా ప్రతిధ్వనించటమే కాకుండా యావద్ ఆకాశంలో సమస్త దేవతలు వచ్చి, అంటే అందరి ఆత్మని రమింపజేసేవాడు ఆత్మారాముడైతే ఆ రాముడికి దుఃఖం కలిగితే దుఃఖమే ఇలా భయపడుతుందా అనేటట్లుగా రామచంద్రమూర్తి యొక్క ప్రవర్తన ఉంది అని ఇంద్రచంద్రాదులు కుబేరాదులందరూ చూసి నిర్ఘాంతపోయారంట. అంటే ఒక కొడుకుగా రామచంద్రమూర్తి వస్తే, ఒక తండ్రి చనిపోతే ఇంత మానసిక పరివేదన పొందుతాడా శ్రీమన్నారాయణుడు అని చెప్పి వాళ్ళందరూ చూస్తున్నారు పైనుంచి. చూస్తుంటే ఇక రాముడు ఒక్కసారిగా లేచాడు. ఆయన నిలబడగానే ఆయన కంట వెంట ఆ అశ్రుధార కారుతుంటే మొట్టమొదట వచ్చి లక్ష్మణుడు చేతులు పట్టుకున్నాడు. చేతులు పట్టుకొని, ఇక మన తండ్రి లేడురా లక్ష్మణ, నీకు అర్థమవుతుందా, ఇక మనం ఎప్పటికీ మన తండ్రిని చూడలేం, నీకు అర్థమవుతుందా, మనం నడుచుకుంటూ వచ్చేసామురా, తండ్రి చివరాఖరి క్షణాల్లో రామా రామా అని ఏడ్చుకుంటూ చనిపోతే ఒక్క కొడుకు పక్కన లేకుండా పోయాడురా, 4 పిల్లలని కన్నాడురా నా తండ్రి, ఒక్కడు కూడా పక్కన లేకుండా మరణించాడురా, ఏమిటిరా ఈ విధి ఆడిన వింత నాటకం, మన తండ్రికి ఇంత దౌర్భాగ్య పరిస్థితి కల్పించామారా మనం, ఎన్నాళ్ళు ఎదురు చూశాడురా ముసలాయన, 60,000 సంవత్సరాలు ఆగి ఒకరోజు సుమంత్రుడు చెప్తే ఆ ఋష్యశృంగుడిని తెచ్చి పుత్రకామేష్టి యాగం చేసి బుడి బుడి అడుగులు వేస్తూ మనందరం నడుచుకుంటూ ఎన్నిసార్లు ఆయన గుండెల మీద చిన్నపిల్లల్లాగా తన్నావురా మనం, అలాంటి మన తండ్రి మన పేర్లు తలుచుకొని రామా రామా అని గుండెలు వాదుకొని ఏడిస్తే పక్కన నిలబడలేకపోయాన్రా లక్ష్మణ, ఏమిటిరా ఈ దౌర్భాగ్యం అని చెప్పి ఆ లక్ష్మణుణ్ణి పట్టుకుని ఏడుస్తుంటే
అక్కడ మొత్తం యావత్ కౌశల నగరం ఆ రాముడి యొక్క ఏడుపు విని లక్ష్మణుడు వీళ్ళందరినీ ఎక్కడో 1 కిలోమీటరు పర్లాంగులో ఉండమని నడుచుకుంటూ వచ్చాడు. అసలు రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో, ఏం చేసుకుంటున్నాడో అని. వశిష్ఠ, వామదేవ, జాబాలి, 3 తల్లులు, సమస్త కౌశల నగరం భయపడి పరిగెత్తుకుంటూ వచ్చిందంట రాముడి యొక్క శబ్దం, ఆ ఏడుపు యొక్క ప్రతిధ్వని ఇని. అది కాకుండా ఇప్పుడు దండకారణ్యంలో భీకరమైన అరుపులు ఏమిటంటే, రాముడు ఏడ్చిన ప్రతిధ్వని విన్న గుర్రాలు సెకిలించాయి, ఏనుగులన్నీ భీకరంగా అరిశాయంట. అసలు ఏమిటిది? రాముడికి దుఃఖం కలిగితే ఇంత దారుణమైన దుఃఖం కలుగుతుందా? ఎంత ఎమోషనల్ పర్సన్ రాముడు. భరతుడిని అంటున్నాడు, నువ్వు ఇంత ఎమోషనల్ అయితే ఎలాగా అని. కానీ రాముడికి అది జీర్ణం కాల. ఎందుకంటే తన తండ్రిని మళ్ళీ అతను చూడలేడు. చనిపోయేటప్పుడు రామా 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 అని కలవరించుకుంటూ చనిపోయాడు. ఇక లక్ష్మణుడు కూడా ఏమీ మాట్లాడలేక, ఒకటి లక్ష్మణుడికి దుఃఖం, ఎందుకంటే లక్ష్మణుడికి ఆయన తండ్రే, ఆయన కూడా ఆ భుజాల మీద ఎక్కినవాడే, ఆ తొడల మీద కూర్చున్నవాడే, గోరుముద్దలు తిన్నవాడే. ఇక లక్ష్మణుడికి అసలు మాట లేదు. శత్రుఘ్నుడికి, భరతుడికి భయమేసింది, రాముడి యొక్క ప్రవర్తన ఏమిటి ఇలాగుంది అని. అలాంటి రామచంద్రమూర్తి ఇప్పుడు ఆ ఏడుపుని దిగమింగుకోలేక, అలాగని సీత ముందుకు అలా ఏడుస్తూ వెళ్ళలేక, అంటే ఒక భర్తకు ఎంత కష్టం వచ్చినా తన భార్య ముందు ఏడవకూడదు. అలాంటిది ఇవాళ సీతకి ఏమని చెప్పాలి? సీత ముందుకు ఏడ్చి ఎలా నిలబడాలి? ఇక ఆ ఏడుపంతా లక్ష్మణుణ్ణి పట్టుకొని ఏడ్చి ఒక్కసారిగా దిగమింగుకొని సీత దగ్గరికి వెళ్ళి, ఆ ఏడుపు నవ్వు మిక్స్ అయితే ఎలాంటి ఒక ముఖం వస్తుందో ఆ ముఖం పెట్టుకొని, నీకిగా మామగారు లేరమ్మా అన్నాడు. అంతే, సీత ఒక్కసారిగా రాముణ్ణి ఆలింగనం చేసుకొని ఏడ్చేయటం మొదలుపెట్టింది. అంటే ఈ మరణ సన్నివేశాలన్నీ చాలా హృదయ విదారకంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఏడుస్తున్నప్పుడు మనకంటే ఎవరన్నా గుక్కపెట్టి ఏడిస్తే వాళ్ళ మీద ఆలోచనతో మన యొక్క దుఃఖం కొంచెం తగ్గుతుంది అని, రాముడి యొక్క దుఃఖాన్ని తగ్గించాలని సీత ఇంకా ధీటుగా, ఇంకా దీర్ఘంగా, ఇంకా చాలా పరివేదన పొందుతూ ఏడ్చేసిందంట. అంత దుఃఖాన్ని ఇప్పటివరకు ఆమె అంట పెట్టుకొని ఉంది. సో సీత ఎప్పుడైతే ఆలింగనం చేసుకొని దుఃఖంతో నోరు తెరిచి ఏడ్చేసిందో, ఇక రాముడు ఏడుపు ఆగింది. ఎందుకంటే తన భార్యని తను ఓదార్చాలంటే తిను ముందు ఆ దుఃఖాన్ని కంప్లీట్లీ మింగేసి ఉండాలి. ఇప్పుడు రాముడు మనసులో తండ్రి చనిపోయాడు. చివరాఖరి క్షణాల్లో తండ్రి గుండెలు బాదుకుంటూ రామారామాని కలవరిస్తూ చనిపోయాడు. అలాంటి తండ్రి చనిపోతున్నప్పుడు ఆ రాజ్యంలో భరతుడు గాని, శత్రుఘ్నుడు గాని లేరు, రాముడు గాని, లక్ష్మణుడు గాని లేరు. ఎంత పుత్రులు, కొడుకులని ఎంత ఆశపడి ఈ పుత్రులని పుత్రకామేష్టి యాగం చేసి ఆ పుత్రులు పుడితే ఇక ఎక్కడా పుట్టరి లాంటి పుత్రులని చెప్పి వాళ్ళు అడుగులు వేస్తుంటే వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ వాళ్లకు గోరుముద్దలు తినిపిస్తూ ఎంత మురిసిపోయాడో దశరథుడు నలుగురిని చూసుకొని. అలాంటి నా తండ్రి చచ్చిపోతే చేతులు పట్టుకొని పక్కన కూర్చోటానికి ఒక్క కొడుకు లేడు అనే ఒక విషాదమైన ఆ విషయాన్ని రాముడు జీర్ణించుకోలేకపోతున్నాడు ఆయన. అలాంటిది ఇక సీత కొంచెం సేపటి తర్వాత ఆ సీత ఆ దుఃఖాన్ని మింగింది. ఇక రాముడు కూడా తనని ఓదార్చాడు. చూస్తేనేమో సంధ్యా సమయం ఇక పూర్తిగా అవవస్తుంది. అంటే ఇక సూర్యుడు పూర్తిగా అస్తమించే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అస్తమించిన సూర్యుడిని చూశాడు ఆయన. చూడగానే ఒక్కసారిగా ఆయనకు తన తండ్రి ఆ రథాల మీద వెళుతుంటే 10 గుర్రాలు, తెల్లటి గుర్రాలు, ఒక పెద్ద రథం, ఒక తెల్లటి గొడుగు మీద తన తండ్రి వెళుతుంటే ఆ తండ్రిని నలుగురు పిల్లలు నోర్లు వెళ్ళబెట్టుకొని చూశారంట. అది వాళ్ళకి తండ్రి మీద ఉన్న ఒక ఎమోషన్. ఆ తండ్రి ఒక దిక్కుమాలిన స్థితిలో తండ్రి జుట్టు విరబూసుకొని, తండ్రి ఒక క్షీణించిపోయిన పరిస్థితుల్లో ఏ కొడుకు ఆ తండ్రిని చూడలేదు. వాళ్ళకు తెలిసిన తండ్రి ఒకడే. ఎవరంటే దేవతలకు దానవులకు యుద్ధం జరిగితే సాక్షాత్తు ఇంద్రుడే వచ్చి దశరథుడు చేతులు పట్టుకొని, నాయనా మేము ఏరియల్ ఫ్లైట్స్లో యుద్ధం చేస్తే భూమి మీద మాకు నువ్వు యుద్ధం చేసి పెట్టాలని చెప్పి ఆ దశరథుడిని చేతులు పట్టుకొని అడిగిన ఇంద్రుడు, ఆ వైభవమే వాళ్లకు తెలుసు. అలాంటిది సూర్యుడు అస్తమిస్తుంటే
ఒక్కసారిగా 10 గుర్రాల మీద వెళుతున్న తన తండ్రి రాముడికి కనపడి, ఇక రాముడు అన్నీ మరిచిపోయి, తన కంటి వెంట కారుతున్న ఆ నీళ్లు తుడుచుకొని, సీత కంటి వెంట కారుతున్న నీళ్లు తుడుచుకొని, ఒక చేత్తో సీత చెయ్యి పట్టుకొని, ఒక చేత్తో లక్ష్మణుడి చెయ్యి పట్టుకొని, ఆ చిత్రకూట కొండ దిగటం మొదలుపెట్టాడు ఫాస్ట్‌గా. రాముడు సూర్యుణ్ణి చూస్తూ దిగుతూ ఉంటే, పక్కన ఉన్న భరతుడు, శత్రుఘ్నుడు, అటువైపు ఉన్న వశిష్ఠుడు వీళ్ళందరికీ ఏం అర్థం కాలేదు. ఎక్కడికి పరిగెడుతున్నాడు వీళ్ళ చేతులు పట్టుకొని అని. అంటే ఒక రకమైన పితృవియోగ ఉన్మాద స్థితిలో రాముడు ఉన్నాడు. ఆయనకేమీ కనబడట్లేదు. ఆ సూర్యుడు కనబడుతున్నాడు. అమాంతంగా పరిగెత్తుకుంటూ, పరిగెత్తుకుంటూ మందాకిని నదిలోకి వెళ్ళిపోయాడు. నదిలోకి వెళ్ళిపోయి, ఒక్కసారిగా నదిలో ఆయన 3 సార్లు మునిగి, పైకి లేచి, ఆ మందాకిని నీళ్లని అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నట్లుగా ఇచ్చి, నా తండ్రి ఏ లోకాలలో ఉన్నా నా తండ్రికి ఈ తర్పణం చేరుగాక. ఈ నీళ్లు నా తండ్రి చివరాఖరిగా రామా 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 అని గుండెలు బాదుకొని ఏడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కంఠం ఎండిపోయి ఉంటుంది, ఆ నోరు ఎండిపోయి ఉంటుంది. పక్కన తులసి తీర్థం పొయ్యటానికి కూడా మేము లేకపోయామే. కాబట్టి ఈ నీళ్లు నా తండ్రిని చేరుగాక. ఈ నీళ్లు నా తండ్రి యొక్క గుండెలలో ఉన్న అగ్నిని దహించుగాక. ఇంతకంటే నేనేం చేయగలను నాన్న? ఎన్నిసార్లు నీ తొడల మీద కూర్చున్నాను, ఎన్నిసార్లు గోరుముద్దలు తిన్నాను. అలాంటిది నువ్వు పడిపోతే నీ పక్కన కూర్చోలేకపోయాను నాన్న నేను. కాబట్టి కనీసం ఈ నీళ్లనైనా నీకు చేరేలాగా దేవతల్లారా మీరందరూ నన్ను అనుగ్రహించి ఈ జలాలు నా తండ్రికి చేరేటట్లుగా మీరు నన్ను అనుగ్రహించండి అని చెప్పి ఆయన పితృతర్పణం వదులుతున్నాడు ఆయన. అంతే. దీని తర్వాత బయటికి వచ్చాడాయన. ఆ నీళ్ల నుంచి బయటికి వచ్చాడు. ఆయనకి ఏమీ కనబడట్లా. ముందు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జనాలున్నారు, అసలు పరిస్థితి ఏమిటి, ఏమీ కనబడట్లా. వెళ్ళాడు. ఆ ఇంగుడి వృక్షం యొక్క ఫలాలున్నాయి. ఆ ఫలాన్ని తన చేతులతో తెంపాడు. పక్కనే రాగిపళ్ళున్నాయి. ఆ రాగిపళ్ళ కొమ్మని పట్టుకొని అమాంతంగా లాగేస్తే చేతిలో ఇన్ని రాగిపళ్ళొచ్చాయి. మోకాళ్ల మీద కూలబడ్డాడు. కూలపడి ఆ గార చెట్ల పళ్ళు, ఇంగూడి చెట్టు అంటే ఆ గార చెట్ల పళ్ళని, ఆ రేగి పళ్ళని తన చేతులతో పిసికాడు గుజ్జులాగా. పిసికి, లక్ష్మణ 4 దర్భలు పెట్టు నాయనా దీని మీద అన్నాడు. లక్ష్మణుడు తీసుకొచ్చి ఒక 4 దర్భలు పెట్టాడు. ఆ ముద్దలు చేత్తో చేస్తున్నప్పుడు రాముడి యొక్క కంట వెంట ఆ నీళ్లు పడిపోతూ ఉన్నాయి. అంతే. ఆ ముద్దలు చేశాడు, ఒక్కొక్క దర్భ మీద పెట్టాడు. మనసులోనే ఆయన ఆ నల్ల నువ్వుల్ని ఊహించుకున్నాడు ఆయన. అంటే ద్రవ్యం లేనప్పుడు మానసికంగా ఊహ చేసి మనం వదిలేయచ్చు. అందులో పక్కనే ఉన్న కమండలంలో నీళ్లు తీసుకున్నాడు. ఆ పిండాలలాగా పెట్టిన గారముద్దలలో ఈ రేగిపళ్ళ గుజ్జు, ఆ గారపళ్ళ గుజ్జుతో పెట్టుకున్న ఆ పిండాల మీద ఆయన నీళ్లు వదిలేశాడు 4 సార్లు. నీళ్లు వదిలి, నాన్న ఎన్నడూ ఈ చేత్తో నీకు తిండి కూడా పెట్టలేకపోయాను నాన్న. ఎందుకంటే రాజుగా, మహారాజుగా, చక్రవర్తిగా తన తండ్రిని చూశారే గాని తన తండ్రి రిటైర్ అయ్యి అంతఃపురంలో కూర్చుంటే రాజ్య బాధ్యతలను తీసుకొని వాళ్ళు ఎన్నడూ కూడా తండ్రి గారికి ఉపశమనం కలిగించలేకపోయారు వాళ్ళు 4 కొడుకులు. ఎందుకంటే ఇంకా పట్టాభిషేకమే కాల. తండ్రి అదే ఎదురు చూశాడు, నేను తొందరగా వెళ్ళిపోతానేమో, నా కళ్ళ ముందే నా కొడుకుకు పట్టాభిషేకమై ఆయనే సమస్త బాధ్యత తీసుకుంటే ఓ రోజు అలా నేను నడుచుకుంటూ వస్తాను నా భార్యలతో, నా కొడుకు ఎలా చేస్తున్నాడు వ్యవహారం చూద్దామని. అలాంటి సుఖమేమీ ఇవ్వలేకపోయాను నాన్న నీకు. నువ్వు చివరాఖరి క్షణాలలో ఆ తిండి లేకుండా మానసిక పరివేదన పొందితే నీకు కనీసం నేను నీ కడుపారా కలిపి భోజనం ముద్దలు కూడా పెట్టలేకపోయాను నాన్న, నన్ను క్షమించు నాన్న. ఇక రామచంద్రమూర్తి తన తండ్రి చివరాఖరి క్షణాలలో తన తండ్రికి ఏ రకంగా కూడా తను పక్కన లేకపోయాడే అనే ఒక ఆర్తితో, ఒక బాధతో తను ఎప్పుడైతే తను తినే ఆ గారపళ్ళు, ఆ రేగిపళ్ళ గుజ్జుతో ఆయన 3 పిండాలను పెట్టి దానిమీద నీళ్లు వదిలేశాడో, ఆ దృశ్యాన్ని చూసిన భరతుడు, క్షత్రజ్ఞుడు వాళ్ళిద్దరూ కూడా రామచంద్రమూర్తి పక్కకి వచ్చి రాముడి యొక్క ఇంత పరివేదనను, రాముడి యొక్క ఇంత బాధను వాళ్ళు అర్థం చేసుకొని ఇద్దరు కూడా రాముడు పక్కన కూర్చోగా వాళ్ళ పక్కకు లక్ష్మణుడు కూడా వచ్చాడు.
ఆ లక్ష్మణుడికి ఇప్పుడు చాలా ఎమోషనల్లీ ట్రిగర్ అయ్యాడు ఆయన. ఎందుకంటే, ఆ తండ్రి గారు పక్కన వాళ్ళు లేకపోయారే అనే ఒక బాధ ఇప్పుడు లక్ష్మణుడిని గూడా ముంచేసింది. సో, అలాగా ఆ పిండాలు పెట్టి, ఆ పిండాల ముందు కూర్చొని, నలుగురు అన్నదమ్ములు ఆలింగనం చేసుకొని, ఒక్కసారిగా వాళ్ళందరూ ఒకటై తన తండ్రిని తలుచుకొని, వాళ్ళందరూ మనసులో ఆ దశరథుడు ఏ లోకాలలో ఉన్నా ఆయన సుఖంగా ఉండాలి, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి, వాళ్ళందరూ మనసుల్లో ప్రార్థన చేసిన వెంటనే రామచంద్రమూర్తిని ఒక వైపు నుంచి భరతుడు, ఇంకొక వైపు నుంచి క్షత్రజ్ఞుడు ఆయనను లేపి, ఆయనను నడిపించుకుంటూ, నడిపించుకుంటూ మళ్ళీ ఆ చిన్న చిత్రకూట కొండ అంటే కొండ కింద భాగంలో నది ప్రవహిస్తుంది. నది దగ్గర ఆయన పిండాలు పెట్టాడు. ఆ పైకి ఆయనని తీసుకొని వచ్చి ఆ పర్ణశాల ముందు ఒక ఆసనం మీద రాముణ్ణి కూర్చోబెట్టారు. రాముడు ఒక్క క్షణం కూడా ఇక తన తండ్రిని మర్చిపోలేకపోతున్నాడు. ఎందుకంటే తన తండ్రికి వాళ్ళు పిల్లలుగా ఒక సుఖాన్ని ఇవ్వలేకపోయారనే బాధ రాముణ్ణి ఖచ్చితంగా దహించి వేస్తుంది. ఏమిటంటే అది రాముడు పట్టాభిషిక్తుడైనా, భరతుడు పట్టాభిషిక్తుడైనా, దశరథా నువ్వు ఇంత బాగా రాజ్యాన్ని ఏలావు, 60,000 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని ఏలావు, ఎన్నో మంచి చేశావు, ఇక్ష్వాకు కులము యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబెట్టిన వాడివి నువ్వు దశరథ. అలాంటివి నువ్వు నలుగురు పిల్లల్ని కన్నావు, ఎప్పుడు పట్టాభిషేకం చేస్తావని వీళ్ళు వాళ్ళు అడుగుతుంటే నవ్వుకునేవాడే నా తండ్రి. అలాంటిది ఒక తండ్రికి అన్నిటికంటే పెద్ద సుఖం ఏమిటంటే తన పిల్లలు ఆ బాధ్యత తీసుకొని వాళ్ళు కూడా ఇక్ష్వాకు కులము యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబెడితే అప్పుడు పక్కన ఉన్న వశిష్ఠ వామదేవాది ఋషులు, పెద్ద పెద్ద మహర్షులు, యోగులు, మునులు, బ్రాహ్మణులు, వైశ్యులు, సమస్త వర్ణాల వాళ్ళు ఇంక్లూడింగ్ మినిస్టర్స్ అందరూ ఆహా రాముడు ఎంత బాగా రాజ్యాన్ని ఏలుతున్నాడో, భరతుడు ఎంత బాగా రాజ్యాన్ని ఏలుతున్నాడో అనే ఒక కీర్తి గాని దశరథుడు చెవులో విని ఉంటే ఆయన ఈ పిల్లలు నలుగురిని కన్నందుకు పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం పొందేవాడు. అలాంటి ఒక సుఖాన్ని మనం నలుగురం కూడా మన తండ్రికి ఇవ్వలేకపోయామే అని చెప్పి నలుగురు అన్నదమ్ములని ఒకటి చేసుకొని వాళ్ళని ఆలింగనం చేసుకొని రాముడు వలవలా ఏడ్చేయటం మొదలుపెట్టాడంటే ఒక తండ్రి మన కోసం ఏమేమి చేశాడు, ఎప్పుడు కూడా మన ధ్యాసే, ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచనే. అలాంటి తండ్రి చనిపోతున్నప్పుడు పక్కన లేకుండా పోయామే. విధి నిజంగా ఎంత నాటకం ఆడింది లక్ష్మణ, విధి నిజంగా చాలా కఠినంగా ప్రవర్తించింది భరత అని చెప్పి రాముడు తండ్రిని మరిచిపోలేక పడుతున్న వేదనను ఎవరు కూడా ఈ భూప్రపంచంలో దాన్ని ఉపశమనం కల్పించలేరు సీత వినా. అందుకు లక్ష్మణుడు అది గమనించాడు, భరతుడు అది గమనించాడు, అన్నగారి పక్కన నుంచి లేచారు. ఇప్పుడు సీతామాత వచ్చి రామచంద్రమూర్తి చేతుల్లో చేతులు వేసి రామచంద్రమూర్తి యొక్క కంటి వెంట వస్తున్న నీళ్లు తుడిచి రాముడు పక్కన కూర్చోవటం వల్ల రాముడి హృదయానికెక్కిన బరువు తగ్గి రాముడు కొంచెం ఉపశమనం పొందినవాడయ్యాడు. ఇది ఇలా జరుగుతుండగా పర్ణశాల పక్కన ఇప్పుడు వశిష్ఠుడు ఇదంతా అర్థం చేసుకొని రాముడు ఉపశమనం పొందాడన్న సంగతిని చూచి ఇప్పుడు రాజమాతలను రాముడు దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వశిష్ఠుడు, వామదేవుడు, అక్కడ సుమంత్రుడు, మినిస్టర్స్ ప్లస్ ఈ ముగ్గురు రాజమాతలు. ఈ రాజమాతలు వాళ్ళ పల్లకీల్లోంచి దిగి ఆ మందాకిని నది ఒడ్డున నడుచుకుంటూ ఆ వశిష్ఠుడు వెనకాల నడుచుకుంటూ ఆ కొండ వెక్కి వాళ్ళు రామచంద్రుడు ఆ కొండ చిన్న గుట్టలాంటిది అది ఎక్కి రామచంద్రమూర్తి ఉన్న పర్ణశాలకు వెళ్ళాలి. అలా పర్ణశాలకు వెళుతున్న మార్గంలో మందాకిని నది ఒడ్డున చూడరాని దృశ్యాన్ని కౌసల్య చూసింది. ఏమిటంటే ఆ 3 దర్భ గ్రాసాల మీద ఆయన గార పండు యొక్క గుజ్జు, రేగిపళ్ళ యొక్క గుజ్జుని కలిపి తన తండ్రికి పెట్టిన పిండాలను చూచి వశిష్ఠుడు పక్కన నడుచుకుంటూ తను మోకాళ్ల మీద పడి మూర్ఛపోయింది. మూర్ఛపోగానే వశిష్ఠుడు ఇమీడియట్లీ తన కమండలం తీసుకువెళ్ళాడు, మందాకిని నీళ్లను తీసుకొని వచ్చాడు, ఆ కౌసల్య ముఖం మీద నీళ్లని చిమ్మాడు. చిమ్మగానే ఆ కౌసల్యని పక్కనే ఉన్న సుమిత్ర, కైకేయి ఇద్దరూ కలిసి లేపారు.
లేపగానే అసలామె ఎందుకు ఇంత పరివేదన పొందిందో ఎవరికీ అర్థం కాకపోతే, ఒక్కసారిగా ఈ ముద్దలను చూచి నోటి వెంట రాగం తీస్తూ అని ఏడ్చేయటం మొదలుపెట్టింది ఆ ముద్దలని చూసి. ఏడ్చేయటం మొదలుపెడితే పక్కనే ఉన్న జాబాలి, సుమంత్రుడు, ఆ కౌసల్య పక్కన కూర్చున్నారు. కూర్చుంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడవలసొచ్చింది నేను. నా భర్త నా పక్కనే రామా రామా అని కలవరిస్తూ చనిపోయాడు. చిన్నప్పటి నుంచి ఎలాంటి భోజనం పెట్టాడు నా భర్త. ఈ 60,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని ఏలిన దశరథుడు ఎలాంటి పాంచభాక్ష పరవన్నాలు పెట్టి పెంచాడు నా పిల్లలని. రాముడికి ఎంత దౌర్భాగ్యపు స్థితి కలిగింది. దేంతో పిండాలు పెట్టాడు ఆయన. గార పళ్ళు ఎంత వగరుగా ఉంటాయో ఆ పళ్ళు, ఆ గార ముద్దలు, గార పళ్ళు అవి కాంట్ బట్ పొజిషన్లో, అంటే శరీరాన్ని ఆత్మని ఒకటి చేసి బ్రతకాలి, ఇంకా మనం చనిపోకూడదనుకుంటున్న తరుణంలో ఆ గార పిండి ముద్దలనో లేకపోతే గార పళ్ళనో తిని బ్రతుకుతాడు ఒక మనిషి. అలాంటిది రామచంద్రమూర్తి ఎలాంటి భోజనం తినేవాడు. అలాంటిది ఈ అరణ్యాలకొచ్చేసి ఏ భోజనం తింటున్నాడని చెప్పి ఆ ముద్దలను చూచి తను గుండెలు బాదుకొని ఏడ్చిందట. అంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం పిండ ప్రదానం చేసినప్పుడు దక్షిణాదిలో ఉన్న వాళ్ళందరూ ఆ బియ్యపు పిండిని వాళ్ళు పిండాలుగా పెడతారు. ఉత్తరాన ఉన్నవాళ్ళు గోధుమల పిండిని, లేకపోతే వాళ్ళు తినే సజ్జలో, లేకపోతే వాళ్ళు తినే జొన్నలో వాటిని పిండి ముద్దలుగా పెడతారు. ఎందుకు పిండాలు అవి పెట్టాలి అంటే, మనం ఏది తినైతే శరీరాన్ని నిలబెట్టుకుంటున్నామో, మనకు ఏ శరీరాన్నైతే మన తండ్రి తల్లి ఇచ్చారో ఆ శరీర పోషణార్థమై మనం ఏమి తిని ఈ తల్లిదండ్రులు ఇచ్చిన శరీరాన్ని మనం నిలబెట్టుకుంటున్నామో, మనం తినే వస్తువులతోనే పిండాలు పెట్టాలి. అంటే కౌసల్యకు అర్థమైందంటే రాముడు తింటున్న భోజనం ఇది. రేగిపళ్ళు అంటే వాళ్ళప్పుడు తినేవన్నీ ఏమిటి? కాలిఫోర్నియన్ గ్రేప్స్, ప్యాషన్ ఫ్రూట్స్, కివీస్, ఆరెంజెస్, స్ట్రాబెర్రీస్ లాంటి, లీచీస్, ఇలాంటి రకరకాల పళ్ళు తింటారు వాళ్ళు రాజకుటుంబాల్లో. అందులో ఉన్నవాళ్ళేమీ సామాన్యులు కాదు కదా. ఆ రోజు సగ భూమండలం పరిపాలించేవాడు దశరథుడు. ఎలా పెంచుంటాడు నలుగురు పిల్లల్ని, ఎలాంటి బట్టలు వేసుంటాడు, ఎలాంటి భోజనం పెట్టుంటాడు. అలాంటిది నా కొడుకు ఇలాంటి భోజనం తింటున్నాడని చెప్పి గుండెలు బాదుకొని రోదించిందంట కౌసల్య. అక్కడ వశిష్ఠుడికి ఇప్పుడు ఒకటి అర్థమైంది. ఏమిటంటే, రాముడు తిన్న భోజనం చూసే కౌసల్య ఇంతలాగా బాధపడితే, ఆ రాముడు కట్టిన బట్ట, రాముడు ఉన్న స్థితి, రాముడికున్న జటాజూటం, ఆ పక్కన సీత కట్టిన చీరగాని కౌసల్య చూస్తే తట్టుకోగలదా? పరమేశ్వర, ఇక్కడ ఉన్నవాళ్ళందరికీ మానసికమైన దృఢత్వాన్ని కల్పించమని ప్రార్థించాడంట వశిష్ఠుడు. అంటే ఎవరికి వాళ్ళు ఎమోషన్స్లో కొట్టుకుపోయి అక్కడ ఆ సిచ్యువేషన్ తారుమారైపోతుంది. ఇలా కౌసల్యని లేపి కొన్ని కమండలంలో ఉన్న నీళ్లు కౌసల్యను తాగించి, ఏమీ పర్వాలేదమ్మా, అన్నీ మారతాయి, కష్టాలనేవి టెంపరరీ, ద్వంద్వాల ప్రపంచం ఇది, సుఖము దుఃఖము, వేడి చలి, అంతే కదా, ప్రేమ ద్వేషము, ద్వంద్వాలతో ఉన్న ప్రపంచం తల్లి. ఒకప్పుడు అపురూపంగా పెరిగారు. ఇప్పుడు ఆ తండ్రి మాట నిలబెట్టడానికి అరణ్యాల యందు తాపసిగా తిరిగి ఇలాంటి భోజనం తింటున్నాడు. ఎవరైనా చివరాఖరికి వానప్రస్థాశ్రమం తీసుకొని ఇలాంటి భోజనమే తల్లి తినాల్సింది. క్షత్రియ కుటుంబాల్లో పెరిగావు కదమ్మా, అందుకనే నువ్వు ఇవి చూసి అంత మానసిక పరివేదన పొందుతున్నావు. కానీ ఇక్కడ తాపసుల్లాగా బ్రతుకుతున్న వాళ్ళు శరీరమునందు అనురక్తి లేకుండా కేవలం ఆ శరీరాన్ని ఆత్మని కలిపి నిలపటానికి, బ్రతకటానికి మాత్రం ఇలాంటి భోజనం చేస్తారు. ఎటువంటి భోగము చెయ్యరు. నువ్వు లెగవలసినది తల్లి అని చెప్పి ఆ కౌసల్యని లేపితే, ఆ సుమిత్ర కూడా అసలు నేను ఏమి చూడాల్సి వస్తుందో ఇప్పుడు అని చెప్పి ఆమె కూడా భయపడుతుంటే, ఇక కైకేయి వీరి వెనకాల ఉండి ఏమి చూడగలనో ఏమి చూడలేనో కూడా అర్థం కాని అయోమయ గందరగోళ స్థితిలో వశిష్ఠుడు నడిపిస్తుండగా, ఆ కొండగుట్ట మీద రాళ్ల మీద రాళ్ళు వేసి కాళ్ళు జారుతుండగా వాళ్ళని భద్రంగా పట్టుకుంటే అక్కడున్న సిపాయిలు వాళ్ళు అది వెక్కి
రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు, భరతుడు, సీత అందరూ ఎక్కడైతే కూర్చున్నారో ఆ ప్రదేశానికి రాజమాతలందరూ వచ్చారు. కౌసల్య ఒక్కసారిగా రాముణ్ణి చూసి ఇక ఏడుపు అనేది తక్కువ ఇక ఆ తల్లికి. అలాగా ఒక చిన్న గుడ్డ ఆ మోకాళ్ళ వరకు, ఏమిటంటే అది దుప్పి కృష్ణజింక యొక్క చర్మము ఆ లతలతో కట్టుకొని ఆయన గట్టిగా మెడ నిండా తులసి పూసలు, ఆ జంజం ఏలాడుతూ గడ్డమంతా కొంచెం బయటికి వచ్చి మీసం మొలిచి దాని తర్వాత పెద్ద జటాజూటం వెనక వేలాడుతున్న రామచంద్రమూర్తిని చూసి హహహహ. హంసతూలికా పాన్పుల మీద పడుకున్న రామచంద్రమూర్తి పిల్లలని కంటాం కానీ వాళ్ళ తలరాతలని కంటామా? ఎంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లోకి నేను రామచంద్రమూర్తిని నెట్టేశానే అని చెప్పి ఏడుస్తూ ఆ పక్కన నారచీర కట్టుకొని అయోమయంగా చూస్తూ బాధపడుతూ ఏడుస్తున్న సీతను చూసి కుప్పకూలిపోయిందంట. నాకు పుట్టిన పిల్లలు నా దౌర్భాగ్యం వల్ల వాళ్ళకి ఇలాంటి రాత వచ్చింది, నేను చేసిన పాపం నా పిల్లలను అంటి ఇలాగ బాధపడుతున్నారని నన్ను నేను సమర్థించుకోగలను, నేను దిగమింగుకోగలను. కానీ ఏ పాపం చేసిందని ఆ 16-17 యువతి జనకుడు అంటే మహాజనుడు ఒక అగ్నిలో అంటే ఎటువంటి మనిషికి పుట్టింది కాదు, అయోనిజగా పుట్టిన ఈ సీతాదేవి అలాంటి ఒక నారచీర కట్టి ఎటువంటి ఆభరణం లేకుండా ఆ జుట్టు అది దువ్వుకోకుండా అదంతా విపరీతంగా పెరిగిపోయి ఆ సీత యొక్క జుట్టు కూడా ఒక అయోమయ స్థితిలో ఆ తులసి పూసలవి వేసుకుని ఉందే. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! మేమేం పాపం చేశామని మాకిలాంటి ఒక దృశ్యాలు చూడాల్సిన అవసరం వస్తుందని చెప్పి ఆ కింద ఉన్న మట్టిని గాలిలో విసిరేస్తూ గుండెలు బాదుకొని కౌసల్య ఏడ్చిందట. ఇక తల్లి యొక్క బాధని చూసి రాముడు ఇప్పుడు దీర్ఘంగా లేచి నించున్నాడు. ఎందుకంటే ఇక తనూ ఏడ్చి తన ముందున్న ఆడవాళ్ళు ఏడిస్తే ఇక అక్కడ ఇక మనుషులు ఇక బ్రతకలేరు. ఈ ఎమోషనల్ దీనికి గుండాగి చచ్చిపోయేలా ఉన్నారు ఇప్పుడు అక్కడ అందరూ. అసలు ఇదంతా కూడా కౌశల నగరవాసులు చూస్తున్నారు. వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఇక మీ ఊహకు వదిలేశాను. ఈ జరుగుతున్న ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ని వాళ్ళందరూ చూస్తున్నారు. ప్రతి వాడు ఏడ్చేస్తున్నాడంట అక్కడ. ప్రతి యువతి ఏడ్చేస్తుంది. గుర్రాల కళ్ళల్లోంచి, ఏనుగుల కళ్ళల్లోంచి కూడా నీళ్ళొస్తున్నాయి. రామచంద్రమూర్తి నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళ్ళగానే ఆ కౌసల్య రాముణ్ణి కింద నుంచి పై వరకు చూస్తుంటే ఆ రామచంద్రమూర్తి యొక్క శరీరం మీద ఆయన అరణ్యంలో నడుచుకుంటూ వెళుతుంటే అక్కడ ఈ తీగ, అక్కడ ఈ ముళ్ళు, ఇక్కడ ఈ చెట్టు, అక్కడ ఇది కలిపి శరీరం మీద పడ్డ చిన్న చిన్న గీతలు కనబడితే తను రామచంద్రమూర్తి తన భుజాలను పట్టుకొని కౌసల్యని లేపుతుంటే ఆ రాముడిని చూసి కౌసల్య రాముడిని ఆలింగనం చేసుకొని ఆ శరీర పరిస్థితిని, ఆ వెనక ఉన్న అట్టలగట్టిన ఆ జుట్టుని పట్టుకొని ఇంకా తట్టుకోలేక రాముడి భుజం మీద ఆమె మూర్ఛపోయింది. సుమిత్ర, లక్ష్మణుడి యొక్క పరిస్థితి, రాముడి యొక్క పరిస్థితి, సీత పరిస్థితి, వాళ్ళు నివసిస్తున్న ఆ పర్ణశాల అంటే కేవలం ఒక 4-5 వెదురు బొంగులు, దానిమీద కొన్ని తాటాకులు, ఆకులు ఈ ఆకులు, పర్ణశాల అంటే ఆకులతో కట్టుకున్న ఇల్లు, కింద ఏర్పరచుకున్న ఒక కుశగ్రాసం. అది చూసింది సుమిత్ర. చూసి మిమ్మల్ని కన్నదిలా కష్టపెట్టుకోవడానికా నాయనా, ఇలాగా అరణ్యవాసాలకు పంపించి ఇలా వీటి మీద పడుకోబెట్టుకోవడానికా నాయనా మిమ్మల్ని కన్నది? ఎందుకు తగలేయటానికా ఈ ఆస్తులు, తగలేయటానికా ఈ రాజభోగాలు? మేము అరణ్యాల్లో నడిచి రాలేక మమ్మల్ని నలుగురు మోస్తుంటే మేము పల్లకీల్లో వచ్చిన వాళ్ళం. అలాంటి మీ కష్టాన్ని చూసి ఒక తల్లి గుండె అసలు భరించలేదు నాయనా అని చెప్పి ఏడుస్తుంటే లక్ష్మణుడు వచ్చి సుమిత్రని ఓదారుస్తుంటే, కౌసల్యని రామచంద్రమూర్తి ఓదారుస్తుంటే కైక చూడలేక కైక మొట్టమొదటిసారి కళ్ళల్లోంచి నీళ్ళొచ్చి నేనేనా ఇలాంటి శిక్షలు వేశాను వీళ్ళకి? హంసతూలికా పాన్పులు, చీనాంబరాలు, పాంచభాక్ష పరవన్నాలు, మర్కతమాణిక్యాలు వేసుకునే క్షత్రియ వీరులని నేనేమన్నాను? కందమూల ఫలాలు తింటూ జటాజూటం పెంచుకొని
శరీరం మీద అనురక్తి లేకుండా దండకారణ్యంలో తాపసుల్లాగా బ్రతకాలి అని నేనేనా? ఏ దయ్యం పూని నేనలా మాట్లాడానే? అయ్యో! అయ్యో! అయ్యయ్యో! ఈ పిల్లలు పడుతున్న కష్టం మాటలకి నేనేదో అడిగేశాను. కానీ అసలా పర్ణశాలను చూసినా, వీళ్ళ వేషాలను చూసినా అమ్మో! 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 నేను అడగరాని వరం అడిగేశాను. చెయ్యరాని తప్పు చేశానని చెప్పి, ఆమె రాముణ్ణి చూడలేక, కౌసల్య, సుమిత్ర యొక్క పరివేదనను చూడలేక, అటువేపున్న నలుగురు తమ్ముడిని చూడలేక, వశిష్ఠుడు వెనకాల దాక్కుందంట కైకేయి. ఇప్పుడు రామచంద్రమూర్తి కౌసల్యని, సుమిత్రని తీసుకొని వెళ్ళి ఒక ఆసనం మీద కూర్చోపెట్టి, ఆ కౌసల్యకు చెప్తున్నాడు, ఎందుకమ్మా బాధపడతావు? పుట్టిన ప్రతి మనిషి పోక తప్పదు. మనందరం కూడా కేవలం కొన్నాళ్ళు మాత్రమే అమ్మా కలిసి ఉంటాం. అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదా! ఇలాంటి పరిస్థితుల్లోనే కదా మనం జీవితం యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుంటాం. మనం ఎప్పుడు కూడా వైరాగ్య శిఖరాలలోనే బ్రతకాలి తప్ప, మనందరం పర్మనెంట్‌గా ఉంటాం. ఈ భవబాంధవ్యాలన్నీ పర్మనెంటే. ఈ సుఖాలన్నీ పర్మనెంటే. ఇవన్నీ గూడా ఈ భోగాలన్నీ పర్మనెంటే. ఈ రాజ్యాలు పర్మనెంటే. బంధుత్వాలు శాశ్వతమే. ఇవన్నీ శాశ్వతమని చెప్పి మనల్ని మనం మోసం చేసుకొనమ్మా బ్రతుకుతుంటాం. నేను దండకారణ్యం వచ్చిన తర్వాత ఒక గొప్ప విషయం తెలుసుకున్నానమ్మా. ఏమిటంటే ఎందరు తాపసులు ఇక్కడ డొక్కలన్నీ చీక్కుపోయి, వాళ్ళ పెదాలు, వాళ్ళ బుగ్గలన్నీ ఎండిపోయి, కళ్ళన్నీ లొట్టలు పోయి, ఆ కేవలం బ్రహ్మమునందు లగ్నము చేసి మనస్సుని తపస్సు చేసుకుంటూ బ్రతుకుతారమ్మా. ఈ జీవితం, మానవ జీవితం అనేది కేవలం సాధనకు మాత్రమే. మోక్ష సాధన చెయ్యక తప్పదు. ప్రతి జీవుడు ఇక్కడికి రావాల్సినదే. మన కుటుంబంలోనే ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ వానప్రస్థాశ్రమం తీసుకొని ఇలా ఋషిముని ఆశ్రమాలకు వచ్చి ఇక్కడ ఇలా బ్రతికి ఇలా సాధన చేసే అమ్మా మోక్షానికి వెళ్ళిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ క్షత్రియ స్త్రీలు కాబట్టి మీకు ఇంకా ఈ వైరాగ్యం అర్థం కాలేదమ్మా. మన తండ్రి గారి మరణమే చెప్పింది కదమ్మా మనకి. మనం ఎవరిని ఎంత ప్రేమించినా చివరాఖరి క్షణాల్లో మన నోట్లో తులసి నీళ్లు పోయటానికి కూడా ఒక మనిషి కూడా పక్కన ఉండకపోవచ్చు. మనం అన్నీ మనది 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 అని అనుకుంటాం. ఏది మనది కాదు. అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతామనే సంగతి అర్థమైందా అమ్మా? గుండెలు బాదుకొని ఏడ్చాడు కదమ్మా. రామ 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 అని ఏడ్చాడు దశరథుడు. ఆ రోజు నేను రాగలిగానా అమ్మా? పక్కన ఉన్న నువ్వు అర్థం చేసుకోగలిగావా అమ్మా తండ్రి పడుతున్న పరివేదన? కష్టసుఖాల్లో కలిసి ఉంటాము అని మనం ప్రామిస్ చేసి కదా భార్యాభర్తలు అయ్యి వచ్చాం. మనం నిజంగా మన తండ్రి గారి కష్టంలో ఉండగలిగామా అమ్మ? కొడుకుల మీద ఎంత అనురక్తితో పుత్రకామేష్టి యాగం చేసి పెంచాడమ్మా దశరథుడు మమ్మల్ని. కాళ్ళు కందిపోకుండా పెంచాడమ్మా. అలాంటి ఒక తండ్రికి ఏ సుఖం ఇవ్వగలిగామమ్మా అని చెప్పి, విధి మనిషి జీవితాన్ని ఎలాగ వైరాగ్య శిఖరాలలోకి నడుతుందో రామచంద్రమూర్తి కౌసల్యకి, సుమిత్రకు చెప్పటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు రాముడు వైరాగ్య మాటలు మాట్లాడకపోతే తల్లి దుఃఖం ఇంకా ఎక్స్పోనెన్షియల్లీ గ్రో అయ్యి ఇంక తల్లి నిలవలేదు ఇంకక్కడ. తండ్రి ఎలాగో పోయాడు. ఈ పరిస్థితి చూడలేక తల్లి పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక రాముడిది. అందుకు తల్లికి జీర్ణం కావటం కోసం ఈ నిజమైన జీవిత సత్యాలను రాముడు ఇక్కడ కౌసల్యకి, బాధపడుతున్న భరతుడికి, సుమిత్రకి, శత్రుఘ్నుడికి అందరికీ కలిపి చెప్తున్నాడు. ఇక చెప్పటమే కాకుండా ఇప్పుడు అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే భరతుడిని దగ్గరికి తీసుకున్నాడు. భరతుడిని దగ్గరికి తీసుకొని మన తండ్రి పేరు, ప్రతిష్ట, ప్రఖ్యాతలు నువ్వే నిలబెట్టాలి. అర్థమైందా భరత? మనం ఎలాగో మన తండ్రి గారికి పుత్రగాత్ర పరిశ్రంగ సుఖాన్ని మిగల్చలేకపోయాం. నువ్వు రాజ్య సింహాసనాన్ని అధిరోహించి నువ్వు చాలా గొప్పగా రాజ్యపాలన చేస్తుంటే, నా కొడుకు ఇంత బాగా రాజ్యపాలన చేస్తున్నాడని సుమంత్రుడి ద్వారా, వశిష్ఠుడి ద్వారా, జాబాలి ద్వారా, వామదేవుడి ద్వారా, లేదా ఇంకెందరో మనుషుల ద్వారా వింటే ఆ తండ్రి పడే సుఖం ఉంటుంది కదా భరత, అది మన తండ్రికి మిగల్చలేకపోయాను నాయన. కాబట్టి నువ్వు ఖచ్చితంగా
ఇప్పుడు నీ తండ్రి పేరు నిలబెట్టేటట్టుగా నువ్వు చక్రవర్తి సింహాసనం మీద కూర్చొని రాజదండనాన్ని చేతిలో పెట్టుకొని మన తండ్రి గారు మన ఇక్ష్వాకు కుల తిలకాలు ఎలా ప్రవర్తించారో, ఎలా రాజశాసనాన్ని చేశారో, భరత నువ్వు అలాగే రాజశాసనాన్ని చెయ్యవలసినది అని చెప్పి భరతుణ్ణి ఆజ్ఞాపించాడు. ఇప్పుడిప్పుడే రాముడు కొంచెం ప్రాక్టికల్ ప్రపంచంలోకి వస్తున్నాడు. అనగానే భరతుడు రామచంద్రమూర్తిని చూశాడు. చూసి, నేను నిలబెట్టడం ఏమిటన్నా? ఆ పుత్రగాత్ర పరిశృంగ సుఖం కలిగించేది నువ్వు తాటక సంహారం చేసినప్పుడు నా తండ్రి పడ్డాడా సుఖం. నువ్వు సిద్ధాశ్రమానికి వెళ్ళి మారీచుణ్ణి నిగ్రహించి సుబాహుని చంపి దాని తర్వాత ఎందరో అసురులను చంపుతున్నప్పుడు అది వశిష్ఠుడి నోట విశ్వామిత్రుడి నోట విని పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం పొందాడన్నా మన తండ్రి. ఎందుకంటావు ఆయన పొందలేకపోయాడని? నిజమైన సుఖం నీ వల్ల కలిగింది మన తండ్రికి. 5,000 మంది ఆ రథాన్ని, ఆ శివధనస్సు పెట్టిన రథాన్ని తోసుకుంటూ వస్తుంటే ఒక్కడిగా నువ్వు నిలబడి ఆ శివధనస్సుని నిలిపి దాన్ని విరగ్గొట్టిన వైనం ఆ చంద్రతారార్కం నిలుస్తుందన్నా. అలాంటి ఒక వైనం అది కళ్ళారా చూడలేకపోయినా ఆ జనకుడు చెప్తుండగా విని పొందాడన్నా పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం. అది కాక 21 సార్లు భూభ్రమణం చేసి పరశురాముడు సమస్త క్షత్రియులను నరికేస్తే, అలాంటి పరశురాముడు మన తండ్రి గారి దగ్గరికి వస్తే ఆయన సింహాసనం మీద నుంచి లేచి నించొని చేతులు కట్టుకొని పరశురాముడు పక్కన నిలబడిపోతాడు. అలాంటి పరశురాముడు విష్ణుచాపాన్ని తీసుకొని నీ దగ్గరికి వస్తే నువ్వు పరశురాముడు కళ్ళల్లో చూస్తే పరశురాముడు నీ కళ్ళల్లో చూడలేక తన చేతుల్లో ఉన్న విష్ణుచాపాన్ని నీకందించినప్పుడు ఆ విష్ణుచాపాన్ని నువ్వు సంధిస్తుంటే పరశురాముడు తల కిందకు దించుకుంటే ఇంతమంది క్షత్రియ వీరులను సంహరించిన ఆ పరశురాముడు నా కొడుకు కళ్ళల్లో చూడలేకపోతున్నాడే అని చూచి అక్కడ ఉన్న జనాలందరూ నీ స్తోత్రం చేస్తుంటే అది వినిపడ్డాడన్నా పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం. నేను కొత్తగా కలిగించేదేమిటన్నా, నువ్వు ఆ రాజ్యసింహాసనం మీద కూర్చొని రాజదండనాన్ని చేతిలో పట్టుకొని నువ్వు రాజ్యం ఏలుతుంటే మన తండ్రి గారి ఆత్మ ఎక్కడ ఉన్నా అది శాంతపడుతుంది. అప్పుడు ఏ లోకంలో ఉన్నా మన తండ్రి గారు నిన్ను చూసి ఎంతగానో ఆనందపడి ఆ మాంసపు చక్షువులు, మాంసపు చెవులు లేకపోయినా సూక్ష్మ శరీరంతో విని నిజమైన పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం పొందుతాడన్నా. కాబట్టి నేను ఎన్నడూ పట్టాభిషేకం చేసుకోనే లేదు. నీకు రెండవ విషయం చెప్పటానికి ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను పట్టాభిషిక్తుణ్ణి కాలేదు. నేను యువరాజుని కాదు, యువరాజువి నువ్వే. పట్టాభిషేకం జరిగిన తర్వాత నువ్వే చక్రవర్తి, సార్వభౌముడివవుతావు. కాబట్టి నేను ఎన్నడూ ఆ రాజ్యభారాన్ని స్వీకరించలేదు, ఎన్నడూ ఆ రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించలేదు. అసలా మాటికి వస్తే నా జీవితంలో నువ్వు యుద్ధం చేస్తే నీ వెనక నిలబడి యుద్ధం చేసేవాణ్ణే కానీ, నీకు గొడుగు పట్టి నించునేవాణ్ణే కానీ, నువ్వు రాజదండనాన్ని చేతిలో పట్టుకొని శాసనం చేస్తుంటే నిన్ను చూసి మురిసిపోయేవాణ్ణి, నీకు చేయూతగా నీ ఎడంచేతి పక్కన నించునేవాణ్ణే కానీ నేను ఎన్నటికీ ఒక్కనాటికి ఆ కౌశల రాజ్యానికి, అయోధ్యకి నేను రాజుని కాను. అందుకనే నేను పట్టాభిషేకమే జరిపించుకోలేదు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని నువ్వు అడిగి తెలుసుకోవలసినది. ఓ భరత, అయితే నీకు పట్టాభిషేకం జరగలేదా నాయన? మన తండ్రి గారు పరమపదించి ఎంతకాలం అయ్యింది అని వశిష్ఠుడిని అడిగితే ఇవ్వాల్టికి 29 రోజులయ్యిందని చెప్పాడు ఆయన. మరి 29 రోజుల నుంచి రాజ్యభారాన్ని, రాజ్యపోషణ, రాజ్యాధికారం ఇవన్నీ ఎవరు నిర్వర్తిస్తున్నారు? ఇంకెవరు నాయన? మీ తండ్రి గారు పోయిన మొట్టమొదటి 13 రోజులు నేనే ఆ భారాన్ని తీసుకున్నాను, వశిష్ఠుడు చెప్తున్నాడు. దాని తర్వాత భరతుడి యొక్క మానసిక పరిస్థితి బాలేక నేను ఒకరోజు పట్టాభిషేక మహోత్సవం అంటే 28వ రోజు నేను పట్టాభిషేక మహోత్సవం చేసి భరతుడికి చెప్పాను, రాజ్యాన్ని అలా వదిలేయలేము, రాజ్యభారాన్ని స్వీకరించాలి అని. నా తండ్రి నాకింకా కనబడుతున్నాడు సింహాసనం మీద.
నా అన్న నాకింకా కనబడుతున్నాడు ఆ సింహాసనం మీద. కాబట్టి నేను కూర్చోలేను. కాబట్టి నేను వెళ్ళి నా అన్న కాళ్ళ మీద పడి, నా అన్నని తీసుకొని నేను వచ్చి నేను ఇక్కడ పట్టాభిషేకం జరిపిస్తాను అని చెప్పి భరతుడు బయలుదేరి వస్తుంటే యావత్ కౌశల రాజ్యం తరలి వచ్చింది అనే సంగతి వశిష్ఠుడి ద్వారా విన్నాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు రామచంద్రమూర్తి కళ్ళు తెరుచుకొని చూస్తే గుర్రాలు, ఏనుగులు, వచ్చిన జనాలు యావత్ కౌశల నగరం నగరం కనపడింది. ఇంతమంది అరణ్యంలో ఎలా మీరందరూ వచ్చారా నాయనా అని చెప్పి ఇప్పుడు రాముడు అక్కడ పక్కనే ఉన్న ఒక రాయి మీద ఎక్కి ఆ కౌశల రాజ్యంలో ఉన్న జనాలందరికీ జోడ్చి కైదండం పెట్టాడు వాళ్ళందరికీ. అంటే రాముణ్ణి చూడటానికి కౌశల నగరం తరలి వచ్చింది. వాళ్ళందరూ రాముడు వాళ్లకు కైదండం పెట్టి 360 డిగ్రీ యాంగిల్స్లో అందరూ జనాలున్నారు. వాళ్ళందరి ముఖాలు ఒక్కొక్కటిగా చూసుకుంటూ కైదండం పెడితే రాముడి యొక్క నేత్రస్పర్శ కలిగిన ఆ కౌశల నగరవాసుల యొక్క శరీరం అంతా వడలిపోయిన శరీరం ఒక్కసారిగా పులకింత కలిగి రాముణ్ణి అలా కైదండం పెట్టిన రాముణ్ణి చూడగానే ఒక్కసారిగా ఎక్కడి లేని ఎనర్జీ వచ్చింది వాళ్ళందరికీ. వాళ్ళందరూ రామా నిన్ను తీసుకువెళ్ళటానికే వచ్చాం, నువ్వు మా వెంట రావలసినది రామా లెట్స్ గో బ్యాక్, రామా లెట్స్ గో బ్యాక్ అని వాళ్ళందరూ పెద్ద నినాదం చేశారు వాళ్ళంతా. ఇక రాముడు ఆ నించున్న ఆ బండ మీద నుంచి దిగి ఫస్ట్ భరతుడి దగ్గరికి వెళ్ళి, నాకు రావటానికే 2-2.5 రోజులు పట్టింది నాయన ఈ దండకారణ్యానికి, ఇంతమందిని తీసుకొని నువ్వు వచ్చావు, వాళ్లకు భోజన సదుపాయాలు, వాళ్ళ మంచిగోగులు అవన్నీ ఎవరు చూసుకున్నారు భరత అన్నాడు. నీలాగా మేము స్లోగా రాలేదన్నా ఆ కౌశల నగరం నుంచి, నువ్వంటే వైరాగ్య శిఖరాలకెక్కిన వాడివి నువ్వు. మన తండ్రి గారిని సత్యవాక్యమునందు నిలబెట్టడానికి సుమంత్రుడు రథం నడుపుతుండగా ఆ స్లోగా సుమంత్రుడు రథం నడిపితే నువ్వు స్లోగా 2-2.5 రోజుల్లో వచ్చావేమో కానీ ఎప్పుడెప్పుడు రామచంద్రమూర్తిని చూస్తామా అని జనాలందరూ నడుచుకుంటూ రాలేదన్నా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ మాటికి వస్తే పడవలు తక్కువైతే ఆ గుహుడు 1000 పడవలిస్తే మిగతా వాళ్ళందరూ అమాంతంగా గంగలో దూకి మునిగినా పర్వాలేదు కానీ మేము గంగ ప్రవాహాన్ని ధీటుగా ఈదుతాం, మనసుల్లో రాముణ్ణి చూద్దామన్న సంకల్పం ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరనే ఒక చిత్తశుద్ధితో దృఢ సంకల్పంతో వాళ్ళు గంగని ఈదుతుంటే గంగానది కూడా ఒక క్షణం ఆగిపోయిందన్నా. అలాగ వీళ్ళందరూ ఈదుకుంటొచ్చారు. వీళ్ళు ఈదటం కాదన్నా, అసలు నీళ్లల్లోకి వెళ్ళటానికే పరిపరి విధాల ఆలోచించే మృగాలు అంటే ఈ జంతువులు కూడా ఎంత ఫాస్ట్గానో ఏనుగులు, గుర్రాలు కూడా గంగని ఈదేసి వచ్చేశాయి. మరి ఎంత ఫాస్ట్గా వచ్చినా ఒక రోజు అవుతుంది కదా, మరి భోజనాలు ఏమిటి భరత అంటే, భారద్వాజ ఋషి ఆశ్రమానికి వచ్చామన్నా, అక్కడ భరద్వాజుడే చెప్పాడు మీరు ఇక్కడ చిత్రకూటంలో ఉన్నారు అని. చెప్పటం మాత్రమే చెయ్యలేదన్నా, ఆ భారద్వాజుడే అక్కడ ఆయన సమస్త దేవతలను ప్రార్థించి ఇంతమందికి అన్న సంతర్పణ చేశాడు. ఎవరికి ఏది కావాలంటే అది ఆయనే సమకూర్చి యావత్ కౌశల నగరవాసులందరికీ ఆకుభోజనం పెట్టాడు ఆయన. కానీ ఏమీ రుచించలేదన్నా. ఎందుకంటే ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తామా అని ఎదురు చూస్తున్న పిచ్చి జనాలు పెట్టింది కూడా సరిగ్గా తినకుండా ఆవురావురమని కేవలం బ్రతకటానికంటే ఒక రోజు తినకపోతే శరీరం పడిపోతుందనే ఒక బాధతో ఫాస్ట్గా తినేసి ఆ అరణ్యాలలో పాములున్నాయా, క్రూర మృగాలున్నాయా, ముళ్ళున్నాయా ఏమీ లెక్క చెయ్యకుండా వాళ్ళు మాకంటే ఫాస్ట్గా ప్రజలే పరిగెత్తుకుంటూ వచ్చారు. మమ్మల్నన్నా అటు ఇటు తీయటానికి చతురంగ దళాలు వీళ్ళు ఉన్నారు, కానీ ఇంతమంది జనాలు కేవలం నిన్నొక్కసారి చూద్దామని వచ్చారు. అనగానే రాముడు ఒక్కసారిగా వాళ్ళ ఆత్మీయతకు గుండె బరువెక్కి ఆయన కంఠం అదిరి వాళ్ళందరికీ పేరు పేరున కైజోడ్చి మీకు నమస్కరిస్తున్నాను, నేను ఎప్పుడూ కూడా మీ మనస్సులలో నిలిచి ఎప్పుడూ కూడా మీకు ఆనందాన్ని కలిగించేటట్టు ప్రవర్తిస్తాను అని ఆశిస్తూ సమస్త దేవతలను కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఎప్పుడు కూడా మీకు నేను మీ యోగక్షేమాలు నేను చూసుకోగలిగే ఒక
ప్రీతిపూర్వక పాత్రలలోనే నేనెప్పటికీ ఉండుగాక అని ఆయన సమస్త దేవతలను ప్రార్థించాడు. ఇక రామచంద్రమూర్తి ఆ ప్రజల యొక్క వడలికని అర్థం చేసుకొని వాళ్ళందరూ కూడా చాలా ధీటుగా పరిగెత్తుకుంటూ ఆ ప్రవాహంలో ఈదుకుంటూ ఆ భారద్వాజ ఋషిమాశ్రమంలో ఇచ్చిన భోజనం కేవలం మనం ఇలా పరిగెత్తడానికి మనకొక ఇంధనం కావాలి, మనకొక ఫ్యూయల్ కావాలని మాత్రమే వాళ్ళు తిని, వాళ్ళు ఎంతో దూరం నుంచి ప్రయాణించి వచ్చిన వాళ్ళు ఎంతగానో అలిసిపోయి ఉంటారు. వాళ్ళ యొక్క వడలికని మనసున పెట్టి, ఎందుకంటే రాముడు అందరి యోగక్షేమముల గురించి ఆలోచించేవాడు. కాబట్టి సంధ్యా సమయం అయిపోయింది. అందరూ కూడా ఇక్కడ ఉన్న ఈ పళ్ళని వాటిని అంటే పెట్టడానికి ఇక్కడ భోజన వ్యవస్థ లేదు. పొద్దున తినుంటారు భారద్వాజ ఋషి ఆశ్రమంలో. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న పళ్ళు, ఇక్కడ ఉన్న తేనె, ఇక్కడ ఉన్న నీళ్లు తాగి అందరూ కూడా మనం అందరం కూడా ఇప్పుడు ఈ అరణ్య వృక్షాల కింద పడుకొని ఇవాళ రాత్రి గడిచిన తర్వాత రేపు పొద్దున లేచి అసలు ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యొద్దు అనే ఒక నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే ఇక నన్ను చూచి మీరు, మిము చూచి నేను బాధించే సమయం ఇక సమాప్తం అయిపోయింది. విధి ఆడవలసిన వింత నాటకం ఆడేసింది. ఇక చేయవలసిన క్షత్రియ ధర్మాన్ని ఆచరించాలి. ఇక నా తమ్ముడైన భరతుడు మీ యొక్క యోగక్షేమములను చూచుకుంటూ ఆల్రెడీ రాజశాసనం చేస్తున్నాడేమో పట్టాభిషిక్తుడై నా కౌశల నగరవాసులకు, నా అయోధ్యకి, నా జనాలకు ఏమీ కాకుండా ఈ భరతుడు రాజ్యం ఏలుతున్నాడేమో అని అనుకుంటున్న నా మనసు ఎంతగానో బాధపెట్టాడు భరతుడు ఆ రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించకుండా. కాబట్టి ప్రజలారా నాకు అర్థమైంది, ఏ రాజు లేని స్థితిలో ఉంది కౌశల నగరం. మీరందరూ కూడా నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చారన్న సంగతి నాకు అర్థమైంది. మీ యోగక్షేమాలు చూచుకోవటానికి ఒక రాజు లేడనే సంగతి నాకు అర్థమైంది. సో ఇవాల్టికి మనందరం ఇక్కడ విశ్రాంతి తీసుకొని, ఎంతగానో మీరందరూ అలిసిపోయారు, మరెంతగానో నేను మానసికంగా అలిసిపోయాను. వినరాని వార్తలన్నీ విని, చూడరాని దృశ్యములన్నీ చూశాను. కాబట్టి మీరందరూ కూడా సేద తీరితే రేపొద్దున సూర్యోదయం అనంతరం మనమందరం మన నిత్య నైమితిక కర్మలు, సూర్యుడికి అర్ఘ్యం, సంధ్యావందనాది క్రియలన్నీ చేసిన తర్వాత అప్పుడు ఒక ధర్మగోష్ఠి అంటే ఒక ధర్మ పరిషత్ లాగా వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. సో ప్రజలందరి ముందు కూడా అసలు రాముడు రాజ్యానికి రావాలా, రాకూడదా, భరతుడే పట్టాభిషేకం చేసుకోవాలా, అసలు రామరాజ్యాన్ని ఇప్పుడు ఆ కౌశల రాజ్యాన్ని ఎవరు ఏలాలి, అసలు ధర్మమేమిటి, అధర్మమేమిటి, ఏది చెయ్యవచ్చును, ఏది చెయ్యకూడదు, తండ్రి గారి కోరికేమిటి, తండ్రి గారిచ్చిన వరాలేమిటి, ఇట్లాంటి పూర్వాపరాలన్నీ కూడా ప్రజల సమక్షంలో నిర్ణయింపబడతాయి. రేపు ధర్మ పరిషత్ నడుస్తుంది. కాబట్టి భరతుడు, రామచంద్రమూర్తి, వశిష్ఠాది ఋషులు అందరూ కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని, ప్రజలారా మీ యోగక్షేమములే మా కౌశల ఇక్ష్వాకుకుల బాధ్యత. కాబట్టి ఇవాల్టికి మీరందరూ ఇక్కడ నిద్రించండి అని చెప్పి రామచంద్రమూర్తి వాళ్ళందరికీ కైదండం పెట్టి, వశిష్ఠ వామదేవాదులకు కూడా అక్కడ ఒక ఆసనాలను ఏర్పాటు చేసి, భరతుడిని శత్రుఘ్నుడికి కూడా అక్కడ ఒక ఆసనాలను ఏర్పాటు చేసి వాళ్ళందరూ పడుకున్న తర్వాత రాముడు, సీతా, లక్ష్మణుడు కూడా ఆ రోజు రాత్రి అక్కడ చెట్ల కిందనే పడుకోవటంతో ఇవాళ మనం ఈ ఎపిసోడ్ని ముగిస్తూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడులో అసలు భరతుడు, రాముడు మధ్యన జరిగే ధర్మ సంవాదం ఏమిటో తెలుసుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, భరతుడు తన అన్న చెంత చేరి తన మనోవ్యధనని పూర్తిగా వెళ్ళగక్కుకుంటారు. రాముడు భరతుడిని ఓదారుస్తూ ఉన్న సమయంలో తన తండ్రి లేడన్న విషయాన్ని తెలుసుకున్న రామచంద్రమూర్తి నిశ్చేష్టుడైపోతాడు. అక్కడికి వచ్చిన కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడా గారపిండితో రామచంద్రమూర్తి
తన తండ్రికి తిలతర్పణాలు ఇచ్చాడు అన్న విషయాన్ని తెలుసుకుని తట్టుకోలేకపోతారు. తన తల్లులను ఓదారుస్తూ రామచంద్రమూర్తి కొంచెం నిబ్బరాన్ని తెచ్చుకుని, అక్కడ కౌసల్య నగరవాసులందరూ వచ్చారన్న విషయాన్ని తెలుసుకుని వారందరికీ నమస్కరించి, మనం ఈవేళ ఇక్కడ మీరందరూ నిద్రపోండి, తర్వాత రేపు ఏం జరగాలో మనం చర్చించుకుందామని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం తర్వాయి భాగంలో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.